ఇది రూమరో నిజమో తెలీదు, బట్ దావుద్ ఇబ్రాహింని కలిశారు అని చెప్పి. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్? అరౌండ్ 15 years back బాయ్ సే బాత్ కరో అని ఇచ్చాడు ఫోన్. అచ్చా. సో నేను అతన్ని ఒక క్వశ్చన్ అడిగాను, చంపినప్పుడు ఐ వాజ్ షాక్. పబ్లిక్ రివ్యూస్ చూసాను, బాగానే ఉందండి, సెకండ్ హాఫ్ కొంచెం లాగాడు, ఓకే, ఆ పాట మాత్రం అదరగొట్టి అలా మాట్లాడాడు. నోబడీ టాక్స్ అబౌట్ ద స్టోరీ. ఇలా కూడా మాట్లాడతారా సార్? థియేటర్లో ఒక అమ్మాయి కూర్చున్నాను కొంచెం, అండ్ షీ టాకింగ్ ఆన్ ద ఫోన్. సినిమాకి వచ్చిన పేరెందుకు తెలియదు, సినిమా థియేటర్లో కూర్చొని వాషింగ్ ఫిలిమ్స్ నేమ్. ఇండియాలో సెన్సర్షిప్ హౌ ఇస్ ఇట్? మడైలాండ్ అని బాంబేలో డోంట్ లెట్ us షూట్ బికాస్ INS విక్రాంత్ అని వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అది మూవీ కెమెరాలో వచ్చేస్తే అది పాకిస్తాన్ వాళ్ళు చూసి వచ్చేస్తారు అని 1960 ఇప్పుడు పెట్టినది. అదేంటి ఇప్పుడు అంతా శాటిలైట్ సిస్టమ్స్ వచ్చి కార్ నంబర్లు తీసుకుంటాయి, కానీ యాక్టింగ్ గా ఉంది అక్కడ. ఎలా చెప్పాడంటే నాగార్జున డైలాగ్, చంప మీద కొడితే ఇంకో చంప చూపిస్తాను గాంధీని కాదు అని ఒక ఆర్ద్రతో అంటాడు. ఇప్పుడు మనం ఒక ట్రాకింగ్ షాట్ వేసి చంప మీద కొడితే ఇంకో చంప చూపించాను గాంధీని అని ఒక ట్రాక్ వస్తుంది, అక్కడ నుంచి మ్యూజిక్ చేంజ్ ఓవర్ వచ్చి ట్యాంక్ ట్యాంక్ క్లోజ్అప్ లో అది పెడతారు, అది పెడతారు. బట్ జస్ట్ సేయింగ్ ఇట్ జస్ట్ లైక్ ద వే ఇట్ ఈస్ సంథింగ్ నో వన్ హెవ్ ట్రైడ్. ద వే యు లివ్. రోజు ఆ పిక్చర్ చూస్తారా అని ఒకరు అంటారు. అయితే లాలా లజపత్ రాయ్, ప్రొఫెసర్ రాధాకృష్ణ ఫోటోలు పెట్టమంటారా? మాట్లాడుతున్న సేపు నాకు ఒక సీన్ గుర్తొస్తుంది. రక్త చరిత్రలో వివేక్ ఒబెరాయ్ స్కూటర్ మీద వస్తూ ఇట్లా స్లో మోషన్లో స్టూపిడ్ లుకింగ్ స్కూటర్లో రావడం అనేది దే గాట్ సర్ప్రైజ్. ఇప్పుడు అదే బుల్లెట్ బైక్లో వచ్చేది, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ది సేమ్. ఐ పుట్ ఎ వైట్ షాట్, యూ కెన్ సీ ద ఎంటైర్ అపార్ట్మెంట్. సో అప్పుడు ఇమ్మీడియట్గా ఆడియన్స్ అంతా చూస్తారు, ఎవరు లేరు, వచ్చింది కిందకు వచ్చి వెళ్ళింది లోపలికి. ఇప్పుడు ఏం లేదు చూసారా, ఏం లేదు అనే సేట్కి తీసుకొచ్చి రివీల్ చేయడం అనేది హోల్ థియేటర్ జంప్డ్ అప్. వాట్ ఈస్ యువర్ కాన్స్టెంట్ ఇన్స్పిరేషన్ సార్? ఇప్పుడు నేను ఫెయిల్ అయినాను ఆ టైంలో. మా ఫాదర్ నాకు సరైన దారి చూపించకుండా నా జీవితం పాటు చేశారని చెప్తాను నేను. ఇప్పుడు ఏదో వర్కౌట్ అయిపోయింది కాబట్టి యు నో వాట్ ఎ గ్రేట్ ఫాదర్ ఐ హ్యాడ్ అని చెప్తాను. RGB does silly things to stay in the limelight అనే ఒక స్టేట్మెంట్ ఉంది సార్. ఫర్ దట్ ఇఫ్ యు నీడ్ టు ఇప్పుడు అమ్మ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతిరోజు టీంలో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఎంకరేజ్మెంట్. కీప్ సపోర్టింగ్. టు సబ్స్క్రైబ్. సార్ హాయ్ సార్. హాయ్. అండ్ ఇప్పుడు నేను రీసెంట్గా వెన్ ఐ వాచ్ దట్ ప్యానల్ డిస్కషన్, మీకు సందీప్ రెడ్డి వంగ గారికి మధ్యలో ప్యానల్ డిస్కషన్ అవుతుంటే అందులో ఒక పాయింట్ వచ్చింది. ఆ వీడియో చూసినప్పటి నుంచి ఐ వాజ్ వెరీ క్యూరియస్. అంటే కమ్బ్యాక్ అనేది సందీప్ అన్నాడు, నేను అదే పనిలో ఉన్నాను డజంట్ మీన్ ఇట్ హ్యాపెన్. బట్ యా, లైక్ సిండికేట్ అనే మూవీ పేరు విన్న తర్వాత, ఇస్ ఇట్ ఫ్రీజ్డ్ సార్? అంటే సిండికేట్ అనే పేరు. కెన్ వి టాక్ అబౌట్ దట్ మూవీ వన్స్? సిండికేట్ బేసిక్ ఏంటంటే ఒక if any kind of a criminal organization, ఇప్పుడు వీధి రౌడీలు ఉన్నారు ఒకప్పుడు 60s 70s వాళ్ళందరూ కూడా హార్డ్ లైన్ పొలిటికల్ పార్టీస్లో అబ్జార్బ్ అయిపోయారు. సో దెన్ రౌడీజం అనేది పోయింది. దెన్ స్మగ్లర్స్ ఉండేవారు. స్మగ్లర్స్ ఏమో వాళ్ళు ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ గోల్డ్ డిమాండ్, దాంతో రిఫార్మ్స్ వచ్చిన తర్వాత అది పోయింది. దెన్ కార్పొరేట్ గ్యాంగ్స్, డి కంపెనీ, దావుద్ ఇబ్రాహిం ఇవన్నీ వచ్చారు. వాళ్ళు కూడా 2010 ఆ టైంకి. సో యాజ్ వి స్పీక్ 10-15 yearsలో అసలు క్రిమినల్ ఆర్గనైజేషన్ లేదు. సేమ్ థింగ్ విత్ టెర్రరిస్టులు కూడా. బ్లాక్ సెప్టెంబర్ అండ్ దెన్ అల్ఖైదా తర్వాత ఐసిస్, ఇప్పుడు లేటెస్ట్ హమస్ అని యూనో. సో ది సిండికేట్ ఈజ్ లైక్ ఏ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ బట్ నాట్ ఇన్ సైఫై. ఇట్ కెన్ హ్యాపెన్ టుమారో, ఇట్ కెన్ హ్యాపెన్ నెక్స్ట్ వీక్. అంటే ఇప్పుడు September 11th నగరంలో అటాక్ అయినదే, September 10th కూడా అల్ఖైదా అని ఎవరు తెలియదు. 1 day ముందు కూడా తెలియదు ఎవరికి, ఆ పేరేం లేదు. సో దట్ కెన్ హ్యాపెన్ ఎనీ టైమ్. సో దిస్ ఈజ్ మై ఇమాజినేషన్ ఆఫ్ వాట్ ద నెక్స్ట్ క్రైమ్ ఆర్గనైజేషన్ విల్ బి. దట్ ఈస్ సిండికేట్. బట్ అంటే ఇస్ దేర్ ఎనీ రీజన్ ఫర్ గెటింగ్ బ్యాక్ టు ది సేమ్ జానరా అగైన్? అంటే కొంచెం డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈస్ నాట్ ది సేమ్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. నాట్ సేమ్ అంటే ఐ మీన్ మళ్ళీ గ్యాంగ్స్టర్స్ కానీ లేకపోతే జానర్స్ అన్నీ కూడా బహుశా ఇండియాలో నేను చేసిన జానర్స్ ఏ డైరెక్టర్ చేయలేదు. You're known for the underworld అనే సెన్స్ లో. This is not an underworld film. Underworld film is too small. Underworld అనేది ఎక్కడ ప్రపంచం ఎక్కడ లేదు, రాదు కూడా. ఫార్మ్ ఆఫ్ క్రిమినల్ ఆర్గనైజేషన్ మారుతుంది, అండర్వరల్డ్ అనేది ఉండదు. అండ్ మధ్యలో ఇది రూమరో నిజమో తెలీదు, బట్ దావుద్ ఇబ్రాహింని కలిశారు అని చెప్పి ఏదైతే న్యూస్ ఉందో బయట, ఆర్ మీకు చాలా క్లోజ్ అని ఇంకో న్యూస్ ఉంది, మీరు ఇద్దరు కలిసి మాట్లాడతారు అని కూడా ఉంది కదా. సో హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్? If you can answer, please. See, the point is, at one point of time, I talked to him over the phone. Okay. But that also, I don't know if it is him. నాకు తెలిసినోడు బాయ్ సే బాత్ కరో అని ఇచ్చాడు ఫోన్. అచ్చా.
అంటే ఐ నో హీఈస్ వెరీ క్లోజ్ టు దట్ గై. ఓకే, ద వన్ హూ కాల్డ్ యు. నోబడీ హర్డ్ ద వాయిస్. అది కూడా నా ఫోన్లో అతను ఫోన్లోంచి మాట్లాడిచ్చాడు. సో యాజ్ పర్ హిమ్ ఇట్ ఈస్ హిమ్. సో ఐ వుడ్ నో. నేను ఎలాగ చెక్ చేస్తాను, నేను మనిషిని చూడకుండా. ఇది ఎన్ని ఇయర్స్ కింద? అరౌండ్ 15 years back. ఓ ఓకే. అంటే వాట్ వాస్ ద రీజన్ ఇఫ్ యూ కెన్ నో? That was very he just talked about company for some time. Yeah, it's very very formal, nothing. Yeah. అండ్ మీరు జనరల్గా కూడా ఏదన్నా బయోపిక్ కానీ ఇట్లాంటివి తీసేటప్పుడు, గ్యాంగ్స్టర్స్ గురించి తీసినప్పుడు కానీ జనరల్గా కూడా మీరు జైల్స్లో కానీ అక్కడ కూర్చొని వాళ్ళ క్రిమినల్స్తో కూడా మాట్లాడడం, లేకపోతే అక్యూజ్డ్ పీపుల్తో కూడా మాట్లాడడం బాగా. సో కెన్ యూ డూ యూ రిమెంబర్ ఎనీ వియర్డ్ థింగ్ దట్ యూ కెన్ నెవర్ ఫర్గెట్ అట్లాంటి ఇన్స్టెన్సెస్లో? అంటే ఇప్పుడు నేను ఒక పర్టికులర్ పర్సన్ తోటి ఈస్ గాట్ మోర్ దెన్ రికార్డ్ ఆఫ్ 21 murders. సో నేను అతన్ని ఒక క్వశ్చన్ అడిగాను, చంపినప్పుడు డూ యూ ఫీల్ అంటే ఒక కంపల్సరీ ఒక గిల్టు, లేకపోతే ఒక చంపక తప్పదు అని ఒక ఇంటర్నల్ ట్రామా ఫీల్ అవుతారా అని అడిగా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్న అని చెప్పాడు. ఐ వాజ్ షాక్డ్, ఎందుకంటే చంపటం హ్యాపీగా ఎట్లా ఉంటుంది. దెన్ ఈ సెడ్, సీ ఐఎమ్ కిల్లింగ్ ఫర్ ఎ రీజన్, సో ఐ థింక్ ఆఫ్ ఇట్ ఎస్ ఎ సక్సెస్. ద రీజన్ వై ఐ వాంట్ టు కిల్ హిమ్ నా దగ్గర ఉండదు ఆవిడ, లేకపోతే ఎందుకు చంపుతాను నేను. అప్పుడు నా రీజన్ కోసం వర్క్ చేసి ఆయన చంపినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వ ఇంకేం ఫీల్ అవుతా అన్నాడు. I never thought of it that way. Not that all murders happen because of that, that's a very issue. And then I asked him, ఇప్పుడు ఇంత సెక్యూరిటీ ఉంది కదా మీకు, ఇప్పుడు ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు థ్రెట్ ఎక్కడ ఉంటుంది అంటే, he said, see, I killed so many people and the people who belong to them, I don't know who will be maintaining a grudge. Right. Everybody చంపేస్తారు తెలియదు. Yeah. So because I can't keep track of all of them, it's better to try and protect myself. Yeah. Right. Also, ఇందాక జానరా గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, కొన్నిసార్లు ఈ క్రైమ్ మూవీస్ కానీ, లేకపోతే అఫ్కోర్స్ బయోపిక్స్ లాంటివి అయితే రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చూడడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చాలా కొంతమందికి చాలా వేడి ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది క్రైమ్ మూవీస్ చూడడానికి, లేకపోతే ఈ స్టోరీస్ చూడడానికి. డూ యూ ఫీల్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఇస్ దేర్ ఫర్ దాట్? అంటే అట్లా ఆడియన్స్కి అది బాగా ఎక్కడానికి, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఫ్రమ్. ఐ థింక్ పీపుల్ వాంట్ ఎక్స్పీరియన్స్ సంథింగ్ ఎక్స్ట్రీమ్ టు హ్యావ్ ఏ డ్రామాటిక్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మూవీస్ కాకుండా ఇప్పుడు న్యూస్ పేపర్ చూసాను, ఆల్వేస్ హెడ్లైన్స్ విల్ బీ ఆఫ్ నెగిటివ్ థింగ్స్, స్కాము, రేపు, మర్డర్, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏ నెగిటివ్ ఆస్పెక్ట్ని హైలైట్ చేయడం, లేకపోతే బోర్ కొడుతుంది. బికాజ్ వీఆర్ లివింగ్ సో రొటీన్లీ, తినడం, ఇది చేయటం, మళ్ళీ పడుకోవడం, దాంట్లోంచి ఎక్సైట్మెంట్ ఎప్పుడు వస్తుంది, సంథింగ్ అన్యూజువల్. రైట్. Yeah. So you'll be more interested in an atom bomb compared to atomic energy. అటామిక్ ఎనర్జీతో లైట్లు వస్తాయి, ఇలా మోటార్లు నడుస్తాయి అన్న దానికి బాంబు వేస్తాయి అంటే ఎలా ఉంటుంది అంటే, సో హ్యూమన్ బీయింగ్స్ బై నేచర్ ఆర్ ప్రోన్ టు, మనకి ఇప్పుడు కల్చరు, రిలీజియన్, ట్రెడిషన్ అన్నీ కలిసి మనల్ని సాఫెన్ చేయడానికి ట్రై చేస్తాయి టు బి సివిల్ ఆల్ ద టైమ్. బట్ లోపల మన అందరిలో జంతువు ఉంటుంది, ఒక అడవి జంతువు. రైట్. సో అడవి జంతువుకి అవుట్లెట్ రావడానికి ఇలాంటి న్యూస్, ఇలాంటి సినిమాలు, ఇలాంటివి వచ్చినప్పుడే దే విల్ ఫీల్ అలైవ్. యా. అండ్ ఇండియాలో సెన్సార్ బోర్డ్ గురించి కనుక ఇఫ్ వీ నీడ్ టు టాక్, వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్? అంటే హౌ ఇస్ ఇట్? ఇస్ ఇట్ రైట్? ఇస్ ఇట్ రాంగ్? ఆర్ డూ యూ సజెస్ట్ సంథింగ్? The point is, censor board is a extremely outdated system. 1952 Cinematograph Act లోంచి వచ్చింది. You know? At that time there was no digital, there was no television, no satellite, nothing. No phone, of course. You know, YouTube and line up. So when a person has access to everything under the earth, what is happening in countries X and Y and all that through social media, ఒక పర్టికులర్ 10 మంది ఇది చూస్తే మంచిది కాదు, ఇది చూస్తే చెడిపోతారు అని చేయటం అనేది వన్ ఆఫ్ ద స్టూపిడెస్ట్ థింగ్స్ విచ్ ఇస్ దేర్. ఓకే. సో యూ కెన్ వాచ్ పాన్, యూ కెన్ వాచ్ వైలెంట్, యూ కెన్ వాచ్ రియల్ లైఫ్ వైలెన్స్ అన్న థింగ్. ఆ యాక్సెస్ అదంతా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసే ఫిల్మ్లో ఇది ఉండదు, ఆ వర్డ్ వాడద్దు, ఇది వాడద్దు అంటే అంతకన్నా స్టూపిడ్ ఏమి ఉంటుంది. సో దట్ ఆల్సో ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ థింగ్. దే థింక్ ద ఆడియన్స్ ఆర్ సో డమ్. అప్పుడు ఏళ్ళకు ఉన్న తెలివితో
ఇది వాడు అంటే పిల్లల్ని ట్రీట్ చేసినట్టు చేస్తారు. వాళ్ళు కూడా ఎవరు సమ్ ర్యాండమ్ పీపుల్, జూరీలో ర్యాండమ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇది ఇంటలెక్చువల్స్, సోషల్ సైంటిస్టు వాళ్ళు ఉండరు. వాళ్ళు ఎవరు అంటే హౌ కెన్ సమ్ 5 people డిసైడ్ ది టేస్ట్ ఆఫ్ crores of people? సో ఫండమెంటలీ ఇట్ ఇస్ రాంగ్. సో అండ్ బట్ అదేంటంటే సమ్ టాపిక్స్ పీపుల్ డోంట్ వాంట్ టు గో దేర్. అందరికీ తెలుసు, సెన్సార్ ఆఫీసర్ కూడా చెప్తారు చాలా అవుట్డేటెడ్ అండి అని, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఇది రీజనల్ సెన్సార్ బోర్డ్ ఆఫీసర్స్ అన్నారు. బట్ దే డోంట్ వాంట్ టు రిపీల్ దట్ సెక్షన్. ఎందుకంటే ఆ టాపిక్కి వెళ్తే కొంతమంది పిల్లలు చెడిపోతారండి, వాళ్ళు ఇదే అయిపోతారండి అని అన్నాడు వాడు. ఎందుకు అమ్మా మళ్ళీ అది ఇప్పుడు తెచ్చుకోవడం అనే దాంట్లో దే కీప్ ఆన్ ఇగ్నోరింగ్. ఇప్పుడు ఒక మడ్ ఐలాండ్ అని బాంబేలో దేర్ ఈజ్ ఏ సర్టన్ ఏరియా, అక్కడ దే డోంట్ లెట్ us షూట్. ఎందుకు? బికాజ్ INS విక్రాంత్ అన్నీ వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అది మూవీ కెమెరాలో వచ్చేస్తే అది పాకిస్తాన్ వాళ్ళు చూసి INS విక్రాంత్ ఉందా ఇక్కడ అని వాళ్ళు వచ్చేస్తారు అనే ఉద్దేశంతో 1960లో ఇప్పుడు పెట్టారు అది రూల్. అదేంటి ఇప్పుడు అంతా శాటిలైట్ సిస్టమ్స్ వచ్చి కార్ నంబర్లు తీసుకుంటాయి అది, కానీ ఆ యాక్టింగ్గా ఉంది అక్కడ. ఎందుకు ఉందంటే ఎవరు అడగట్లా. ఇప్పుడు ఎంత స్టూపిడ్ ఉండటం అనేది లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఆస్కింగ్. సో ఒకప్పుడు మేబీ 15-20 years బ్యాక్ ఏరియల్ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ ఉన్నది ఇది ప్లేన్స్లో. సెల్ ఫోన్ వచ్చాక ఏం చేయలేదు కాబట్టి వదిలేసారు. అప్పుడు ఏరియల్ ఫోటోగ్రఫీ అప్పుడు ఎందుకు డేంజరస్, ఇప్పుడు ఎందుకు కాదంటే దానికి ఆన్సర్ ఉందా? అంటే మీరు అన్నది లాజికలీ కొన్ని ఆస్పెక్ట్స్లో డెఫినెట్లీ వీ షుడ్ చేంజ్ ఆర్ వీ షుడ్ గెట్ అప్డేటెడ్, లాజిక్ ఆలోచించాలి కాబట్టి. కానీ కొన్ని చోట్ల డోంట్ యూ ఫీల్ దట్ కంట్రోల్ మిస్ అయిపోతుంది, విచ్చలవిడి అయిపోతుంది అని? కానీ అయిపోయింది కదా, అది చెప్తున్నా. విచ్చలవిడి అయిపోయిన తర్వాత నేను అది చెప్తున్నా. ఇప్పుడు సినిమాటోగ్రాఫ్ ఫ్యాక్ట్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు సినిమాటోగ్రాఫ్ ఫ్యాక్ట్ మీరు యూట్యూబ్కి, లైవ్ టీవీకి, న్యూస్ ఛానల్స్కి అప్లై చేస్తే ఎలా కంట్రోల్ చేస్తారు? చేయలేరు కాబట్టి వదిలేసారు. అప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఒక్కదాన్ని పట్టుకుని కూర్చోవడం ఏంటి? ఓకే. See, like what Americans do, they just give, ratings. This is content, sex, violence on the, లేకపోతే drugs on the, X on the, Y on the అని చెప్పి దాని తర్వాత you should treat the people like an adult. ఇప్పుడు ఈవెన్ కిడ్స్ పాడైపోతారంటే కిడ్స్ ఆల్సో యాక్సెసింగ్ ఎవ్రీథింగ్, no? Who's not accessing? You don't want to talk about it, అంతే. Right. So technology keeps on going ahead and you can't stop it. అది స్టాప్ చేయలేక మన ఈ తెలిసి తెలియని నీజక్ రియాక్షన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదే కాంటెక్స్ట్లో క్రిటిక్స్ గురించి మాట్లాడితే, ఇవాళ రేపు క్రిటిక్స్ అంటే రివ్యూస్ రాసే వాళ్ళు ఈవెన్ మీమ్ పేజెస్ కూడా రివ్యూస్ రాస్తున్నారు సార్. మూవీ రివ్యూస్ అనో లేకపోతే పేజ్ పెట్టేసుకొని ఇది ఇంత రివ్యూ, ఇందులో ఇది బాగుంది, క్లైమాక్స్ బాగాలేదు అని చెప్పి డిసైడ్ చేసేస్తున్నారు. ఇన్ఫాక్ట్ నేనే ఒక 3-4 మూవీస్కి వెళ్ళకుండా ఆగిపోయిన రోజులు ఉన్నాయి. అవి నార్మల్ పోస్టులు చూసి కింద ఒక 15-20 లైక్లు కూడా ఉండవు మోస్ట్లీ. అది చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను కాబట్టి ఇన్ దాట్ కాంటెక్స్ట్ ఒక ఫిల్మ్ మేకర్గా లేకపోతే అన్ అడ్వైజర్గా మీరు ఒకరు మాట్లాడితే what is that your advice? See, that is a phenomena of everything. People judge everything and everyone all the time, not only films. They judge politics, they judge events. India war, but దాని మీద judgment ఉంటుంది. When everything is reviewed, why will cinema be outside? Inevitable అంటారు. Yeah, inevitable. Yeah, so that is a part of the ecosystem. So you should not అంటే ఇప్పుడు వర్షం వస్తే తడుస్తుంది ఉంటే మీరు లోపలికి వెళ్తారా, బయటకు వెళ్తారా, మానేస్తారా, లేకపోతే రెయిన్ కోట్ వేసుకుంటారా, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉండొచ్చు. కానీ వర్షాన్ని తిడతారా? దట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. సో వెన్ యూఆర్ మేకింగ్ ఎ ఫిలిం, ఆడికి ఏదో నచ్చుతుంది, చెత్త అంటాడు, ఎవడో బ్రహ్మాండం అంటాడు, ఇంకోటి ఎవడో ఏదో అంటాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు అని తెలిసి ఇప్పుడు దేనికి రివ్యూ? రెస్టారెంట్స్కి ఇస్తారు రివ్యూస్. ఏదో కొత్త ప్రోడక్ట్ వస్తుంది, iPhone 16 వస్తే దానికి రివ్యూ ఉంటుంది. Everything and everyone is being reviewed constantly, and films are just one part of it. Yeah, but at the same time, Animal ki chala bad reviews vachinayi, and then there's a super hit film. Yeah. So the point is, everyone, there will be always be people to say yes or no. మనం కూడా ఏం చేస్తాం? మీరు 10 మందితో చెప్పచ్చు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ 1000 మంది 1,00,000 మందితో చెప్పచ్చు. సో ఆ 1,00,000 మందిలో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మీరు రివ్యూ చదివి మానేశారు అన్నారు. కొంతమంది అయినా కూడా చూడొచ్చు. ఇప్పుడు ఎవరు ఎక్కువ నెంబర్ ఉంటారని కూడా తెలీదు ఫైనల్గా. యూ డోంట్ నో. యా, బట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. ఇఫ్ యూ అంటే అప్పుడు సోషల్ మీడియాని తీసేయాలా, సోషల్ మీడియాకి రిస్ట్రిక్షన్స్ పెట్టాలా? ఎలా పాసిబుల్ అది?
సో దెన్ దట్ ఈస్ ద రీజన్ ఐమ్ గివింగ్ ద రెయిన్ ఎగ్జాంపుల్. రెయిన్ వస్తుంది మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా. రైట్. అంటే ఈ కాంటెక్స్లో లైక్ నా పార్ట్నర్ ఎట్లా ఉంటుందంటే, నేను ఏదైనా మూవీ బాగుందని ఎవరని చెప్తే సబ్ కాన్షియస్గా కొంచెం ఫిక్స్ అవుతా. ఇంకో 10 మంది దగ్గర విన్నాను అనుకో, చూడాల్సిందే మూవీ అనుకుంటా. బట్ ఐ నెవర్ వాచ్ ద ట్రైలర్ బిఫోర్ గోయింగ్ టు ద మూవీ. అది నా పద్ధతి. ట్రైలర్ చూస్తే నాకు అర్థమైపోతుందేమో అన్న ఫీలింగ్తో చూడను అసలు. సో అలాంటివన్నీ నేను ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఓవర్ అంటే క్యారీడ్ అవే విత్ ది రివ్యూస్ అండ్ ఆల్, అంటే నాకేమనిపించింది ఫండమెంటల్గా మీరు ఇందాక ఇచ్చిన రెస్టారెంట్ ఎగ్జాంపుల్ కానీ ఫోన్ ఎగ్జాంపుల్ కానీ Day 1 or Day 2 దాని రిజల్ట్ మొత్తం తెలిసిపోతుంది కదా సార్, అంటే వెన్ ఇట్ ఈస్ లాంచ్డ్ ఆర్ సంథింగ్. సో ఇది బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఆల్ మూవీ మోస్ట్ సెలబ్రేటెడ్ కాబట్టి కొంతమంది ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు ఈవెన్ వాళ్ళు బయట కూడా చెప్పారు కి ఫస్ట్ 2-3 days రివ్యూస్ చేయకూడదు, తర్వాత నుంచి చేయొచ్చు అని సంథింగ్. కానీ వాళ్ళు ఎవరు చెప్తారు అంటే అలా అదేదు. మీరు పొద్దున్న లేచి పొద్దున్న 4 గంటలు లేవని చెప్తాను, నేనేమో చెప్పడానికి. ఇంకోటి ప్రొడ్యూసర్ హ్యూజ్ ఎఫెక్ట్ కదా సార్ బిజినెస్ మీద. అది నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్స్కి అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఏమంటారు, వాళ్ళు మా సినిమాల మీద బతుకుతారు, మేము తీసిన ప్రోడక్ట్ గురించి మాట్లాడతారు, మేము లేకపోతే వాళ్ళు లేరు అంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది ట్రూత్. ట్రూత్ ఈస్ ద రివ్యూస్ బిలాంగ్ టు ద ఆడియన్స్. ఇప్పుడు మనకి ఒక ఇది ఉంటుంది, మీరు మెడిసిన్ ఏదో కొంటే ఆడు వార్నింగ్ అంటాడు, వార్నింగ్ అని డిస్క్లైమర్ చేస్తారు కొని, దీంట్లో ఇది ఉంది, లేకపోతే అక్కడ పెట్టద్దు, పిల్లల చేతికి ఇవ్వద్దు, ఇవన్నీ పెడతారు. దట్ ఇస్ వార్నింగ్స్. దాని తర్వాత వాడు ఏం చేస్తాడు లేదు అని తెలియదు మనకి. సో ఇప్పుడు ఏంటి, ఆడియన్స్ తరపు నుంచి ఒకడు వచ్చేసి, అరే మీ టైం వేస్ట్ చేసుకోకుండా, మీ డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, చాలా చెత్తగా ఉంది అని ఆడేంటి యాక్చువల్లీ ఈజ్ డూయింగ్ చారిటీ ఫర్ ది ఆడియన్స్. సో ఆడియన్స్ ఎక్కువ ఇంపార్టెంటా, ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ ఇంపార్టెంటా అంటే ఎలా చెప్తారు దానికి? పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి, ప్రొడ్యూసర్స్ మీరు పాజిటివ్గా చూసారనుకోండి, అసలు ఎవరికి ఏమీ తెలియకుండా ముందు వచ్చేసి 3 రోజులు చూసేస్తే మన డబ్బులు వచ్చేస్తాయి, దాని తర్వాత పోయినా కూడా వదిలేద్దాం అనే మోసాన్ని ఆపేస్తున్నాడు యాక్చువల్గా ఒకలా చూస్తే. బట్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అప్పుడు రివ్యూవర్స్ ఆర్ వర్కింగ్ ఫర్ ది ఆడియన్స్, నాట్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎనీ రివ్యూవర్ ఫర్ దట్ మ్యాటర్. అండ్ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నేను ఇది ఐ ట్రై టు ఆస్క్ మెనీ ప్రొడ్యూసర్స్, కానీ అది అంత వర్కౌట్ కాలేదు. ఇది టికెట్ రేట్స్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ 2 days or 3 days ఏదైతే రేట్స్ ఎక్కువ ఉంటాయో, ఫస్ట్ 1 week ఎక్కువ ఉంటుంది రేట్లు, దాని గురించి గొడవడము లేకపోతే డిస్కస్ చేయడం, గవర్నమెంట్స్తో రిక్వెస్ట్ చేసుకోవడము, ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సార్ కొంచెం క్రూయల్ అనిపిస్తుంది నాకు, లైక్ సబ్జెక్ట్ టు యువర్ వ్యూ ఆల్సో. ఎందుకంటే ఫస్ట్ 2-3 days ఎగబడిపోయేది ఎవరు? బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాన్స్. సో వాళ్ళ డబ్బులు ఎంతైనా పర్లేదు పోదాం రా బాబు అని ప్రీమియర్ షోస్కి 7-8 వేలు పెట్టిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, ఒక స్పెసిఫిక్ హీరో గురించి. సో అలాంటి వాళ్ళ ఆస్పెక్ట్లో కనుక ఒకవేళ ఆలోచిస్తే ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది నేనైతే అనలేను, బట్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్. సి రైట్ ఆర్ రాంగ్ ఫ్రమ్ హూస్ వ్యూ, అది ఫ్రమ్ ది ఆడియన్స్ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, ఆ మ్యానుఫ్యాక్చర్ కప్ చేశాడు, నేను ఇది 1000 రూపాయలు అని చెప్పాను పీస్. కొనేవాడు ఆలోచించాలి కదా, నేను ఎవరు ఆలోచించడానికి? నేను 1000 అన్నానా 100? 1000 ఏంటంటే 1000 ఏంటి అంటే నువ్వు కొనొద్దు, ఇఫ్ యూ థింక్ ఇట్స్ నాట్ వాల్యూ ఇనఫ్. ఇప్పుడు ఒక బ్రాండెడ్ క్లోత్స్ ఉంటాయి, మీరు షర్ట్ వేసుకోవడం ఎందుకు? ఫ్రమ్ ద వెదర్ టు జస్ట్ కవర్ యువర్ నేకెడ్నెస్, వాట్ ఎవర్ దోస్ ఫ్యాక్టర్స్. యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ ఏ కార్ట్, యూ కెన్ బై ఇట్ ఫ్రమ్ ఏ లో ప్రైస్, అది యూ కెన్ బై అ బ్రాండెడ్ కొనవచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అండ్ దెన్ ఇట్స్ అబౌట్ యూ బీయింగ్ ఏబుల్ టు అఫోర్డ్, వెదర్ యూ హ్యావ్ ద మనీ or you think it's worthy enough. అది ద పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. కానీ నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను, ఇది 100 రూపాయలకి కొనటానికి మార్కెట్ ఉంది, నేను 1000 రూపాయలు అడుగుతున్నా, నేను 1000 రూపాయలు అడిగినప్పుడు అంత ఎక్కువ అంటే అంత ఎక్కువ అని మీరెవరు చెప్పడానికి? అంటే నేను వాల్యూ ఉందా అనుకుంటున్నా, ఉందా లేదా అనేది నాకు షాప్కి వెళ్ళాకని తెలుస్తుంది కదా. సేమ్ థింగ్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. సో హౌ కెన్ యూ సే, రాజమౌళి లాంటి సినిమా ఉంది అనుకోండి, దట్స్ హై వాల్యూ, అది 1000 రూపాయల 10,000 రూపాయలు ఎవరు చెప్పడానికి? అప్పుడు బ్రాండ్ దాంట్లో ఏమి నడుస్తుంది? బ్రాండ్ ఒక మామూలు చీప్ షర్టు 100 రూపాయల షర్ట్ కొనుక్కోవడానికి మీకు 1000 మంది ఉండొచ్చు, ఓకే? అప్పుడేంటి 1,00,000 రూపాయలు వచ్చింది. బట్ మీరు 10,000 పెడితే 10 మంది కొన్న 1,00,000 వస్తుంది, రైట్? So that is a question of the manufacturer's design of how he wants to price something. So అప్పుడు ఎమోషన్, అదే అన్నా ఎమోషన్. ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్, హూ ఆర్ ద ఫ్యాన్స్? ఫ్యాన్స్ ఆర్ నథింగ్ బట్ బేసిక్లీ దే లైక్ అన్ యాక్టర్, దే వాంట్ టు సీ అట్ ఎనీ కాస్ట్. నాకు కూడా 5-star హోటల్లో వెళ్ళి నేను తినాలనుకుంటున్నాను, సపోజ్ ఐఎమ్ ఏ వెరీ నార్మల్ గై, మీ కోరిక ఉండొచ్చు,
రైట్. కానీ వాడు అంత కష్ట పెడితే ఎలాగా నేను ఏమైపోవాలి, నాకు తిండి లేకుండా అని అన్నట్టు ఉంటుంది ఇది. అంతే కదా. సో ఇప్పుడు మీ కోరికలు ఉండొచ్చు, మీ కోరికలు నేను ఆశ్రయం తీసుకుని ఎంత మీ నుంచి దుబ్బేస్తున్నా, అదే పాయింట్ కదా. కేపిటలిస్ట్ సొసైటీ అంటేనే అది, మీకున్న ఆశని నేను డబ్బులు చేసుకుంటాం అనేది కేపిటలిస్ట్ ఎకానమీ. యా. సో దాంట్లో 5 స్టార్ హోటల్, నేనేమో ఇక్కడ పూరి గుడిసెలో తింటున్నా, అక్కడ ఆడేమో 5 స్టార్ హోటల్లో తింటున్నాడని ఏడిస్తే అప్పుడు వాళ్ళందరూ వదిలేదు కదా. వాళ్ళు ఆకలిని ఆసరాగా తీసుకొని దుబ్బేస్తున్నారు అని అందరూ చేయాలి. అప్పుడు సినిమా ఇండస్ట్రీ ఒకటి ఎందుకు. రైట్. యా. సార్ ఇంకోటి అంటే రీసెంట్ టైమ్స్లో మేబీ లాస్ట్ 1-2 yearsలో మీరు చూసిన మూవీస్లో కానీ, లేకపోతే మేజర్లీ టాలీవుడ్ గురించి మాట్లాడుతున్నాను, ఈ సీన్ ఎగ్జిక్యూషన్ నచ్చింది అనే ఒక సీన్ ఏదైనా మాట్లాడచ్చు సార్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్? I mean, I liked quite a lot of scenes in Animal. Okay. I mean, Hindi cinema. Then, of course, I loved Oppenheimer. Okay. Yeah. And I also loved MI, Final Reckoning. Yeah. Animal-lo any specific? Animal-lo నాకు అన్నిటికన్నా నచ్చింది రణబీర్ గోస్ అవుట్ అండ్ కమ్స్ విత్ ద మషిన్ గన్. ఓ యా, క్లాస్ రూమ్కి. యా. అది కొంచెం అది మరీ హెవీ ఉంది కానీ, బట్ వాట్ హెవీ ఆర్ లైట్ క్వశ్చన్ కాదు, మీ ఎక్సైట్మెంట్ వచ్చిందా లేదా అని. యా. అండ్ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అని కూడా మీరు స్టోరీకి సంబంధం లేదు, మూవీ హిట్ ఆర్ ఫ్లాప్కి అనేది. సో కెన్ యూ టాక్ అబౌట్ దట్? అంటే వై డూ ఫీల్ సో, ఎందుకు అట్లా? సీ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ ఫిలిం, ఒక అడవి రాముడు అని వెరీ ఓల్డ్ ఫిల్మ్, నా చిన్నప్పుడు వచ్చింది అది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే ఆ టైంలో బాహుబలి అంత పెద్ద హిట్. నేను బ్రేక్ ట్రై చేస్తున్న టైంలో ఐ జస్ట్ హ్యాపెన్ టు బి దేర్ విత్ నాగార్జునస్ బ్రదర్. ఆయనకు వచ్చి 2 రైటర్స్ స్టోరీ చెప్తున్నారు వచ్చి, అండ్ దే ఆర్ క్వైట్ ఫేమస్ రైటర్స్. ఓకే. వాళ్ళు స్టోరీ చెప్తా ఉంటే వెంకట్కి ఏదో డౌట్ వచ్చింది. ఇదేంటి అంటే, లేదు బాబు, మనది అనుకున్నది ఫారినర్స్ తీసుకెళ్ళిపోతున్నారంటే చాలా స్ట్రాంగ్ సెంటిమెంట్ ఫీల్ అవుతారు ఆడియన్స్ అని, అందుకే అడవి రాముడులో ఆ పాయింట్ పెట్టాం అని చెప్పారు వీళ్ళు రైటర్స్ ఆఫ్ అడవి రాముడు. నేను అడవి రాముడు 16 సార్లు చూశాను. ఓకే. నేను ఈ పాయింట్ ఎక్కడ ఉందో రీసెర్చ్ కూడా అవ్వాలి, అది చెప్తుంది ఆ సినిమా 16 సార్లు చూసాక. వీళ్ళు చెప్పేది ఏంటంటే, దాన్ని రిమెంబర్ ఒక డైలాగ్ ఉంది దాంట్లో, ఎన్టీ రామారావు, భారతదేశం సగర్వంగా చెప్పుకోగల గంధపు చెక్క చింతగరు ఫారెస్ట్లో దొంగ రవాణా చేయబడుతుంది, అందుకే అడవిలో ఒక మామూలు వ్యక్తిగా అడుగుపెట్టాను అని చెప్పి, హౌ ఇట్ ట్రై టు సేవ్ ద ఫారెస్ట్ గుడ్స్ ఫ్రమ్ స్మగ్లర్స్ టేకింగ్ అవే టు ఫారెన్, సెల్లింగ్ టు ఫారెన్ కంట్రీస్ అని ఒక 4 డైలాగ్ ఉన్నాయి. అండ్ దే ఆర్ థింకింగ్ దానివల్ల అడిగి అనుకుంటున్నారు ఎవరో రైటర్స్, నేనేమో ఆడియన్స్. అది గుర్తు కూడా నాకు అసలు ఏదో చాలా కష్టపడి ఆలోచిస్తే అదా అయి ఉంటుందా అనుకున్నా. నేను ఎందుకు చూసాను 16 సార్లు జయప్రద చేరి జారిపోయి దాని ఆ షార్ట్ కోసం. ఇదేదో రాయిబాబు కామెడీ, ఆడెక్కడో ఏనుగు, ఇంకెక్కడో ఏదో ఇలాంటి 7-8 ఎలిమెంట్స్ కోసం 16 సార్లు చూసాను నేను. ద ఓన్లీ రీజన్ ఐ డెంట్ సీ ద ఫిల్మ్ ఇస్ బికాస్ ఆఫ్ దిస్. బట్ ట్రూత్ఫుల్లీ ఇదే స్టోరీ యాక్చువల్గా, లేకపోతే ఇది లేకపోతే సినిమా తీసారు కదా. ఇప్పుడు రామారావు గారి దగ్గరికి వెళ్ళి కూడా వీళ్ళు ఏం చెప్పి ఉంటారు కదా, సార్ చింతగర్ ఫారెస్ట్ ఉంటుంది, దొంగ రవాణా చేస్తూ ఉంటారు, మీరు ఒక మారు వేషంలో అక్కడికి వెళ్తారు, అడవికి రాముడిలాగా, ఓ చేద్దాం బ్రదర్ ఉంటాడు. ఆయన కూడా తెలియదు అప్పుడు జయప్రద చేరడం అనేది, ఆయన కూడా తెలీదు ఆ టైంలో. సో ఆడియన్స్ ఎందుకు చూస్తానికి, వాళ్ళు ఎందుకు సినిమా తీసానుకునే దానికి చాలా రేర్గా కలుస్తుంది. ఇప్పుడు లాట్స్ ఆఫ్ టైమ్స్ నేను సందీప్ చెప్పాను, ఐ డెంట్ కేర్ అబౌట్ అది అనిల్ కపూర్ రిలేషన్షిప్, నేను పట్టించుకోలేదు నేను. యూ షాక్డ్ మీ సో మెనీ టైమ్స్, యూ సర్ప్రైజ్ మీ, యూ థ్రిల్ మీ. నేను నాకు మెషిన్ గన్ రాగానే డిసైడ్ టు లైక్ ద ఫిల్మ్. దాని తర్వాత కొన్ని సీన్లు నచ్చినాయి, కొన్ని సీన్లు నచ్చలేదు. ఓవరాల్ ఇట్ ఈస్ అ 10 ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. ఐ థింక్ ఫర్ ద జనరల్ ఆడియన్స్, మీరు ఎప్పుడైనా పబ్లిక్ రివ్యూస్ చూసారనుకోండి, బాగానే ఉందండి, సెకండ్ హాఫ్ కొంచెం లాగాడు, ఓకే, ఆ పాట మాత్రం అదరగొట్టి అలా మాట్లాడాడు. నోబడీ టాక్స్ అబౌట్ ద స్టోరీ. స్టోరీ అనేది ఉట్టి ఇండస్ట్రీ ఆలోచిస్తాం. అంటే కొన్నిసార్లు డీకోడింగ్ వీడియోస్ వస్తాం కదా సార్, ఈ మూవీ డీకోడింగ్లో డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్స్, ఇది ఉంటుంది, దీనివల్ల చేసాం ఇది, అది వాళ్ళు చెప్పేదాకా మాకైతే అర్థం కాదు మీరు అన్నట్టు యాక్చువల్లీ. అండ్ మీరు దీని గురించి మాట్లాడేటప్పుడే ఒక్క సీన్ చూసి డిసైడ్ అయిపోవచ్చు సినిమా చూడాలా వద్దా అనేది, అంటే నచ్చిందా నచ్చలేదా అనేది నాకు అన్నారు కదా. సో ఆ పర్స్పెక్టివ్లో, సో యూ మీన్ ఐ ఫీల్ ఫిల్మ్ ఇస్ లైక్ ఎ పర్సన్. ఓకే.
ఇప్పుడు నేను ఇందాక మీరు చెప్పారు కదా, నేనంటే నచ్చి వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, నేనంటే చిరాకు పడే వాళ్ళు ఉంటారు, వాట్ ఎవర్. బట్ ఐఎమ్ ది సేమ్ పర్సన్. వాళ్ళ పర్స్పెక్టివ్స్ మారుతాయి, నేను మారను కదా. ఫిల్మ్ ఆల్సో సేమ్. సో ఇప్పుడు ఒక యూ టేక్ యానిమల్ ఫర్ ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆల్వేస్ దే విల్ స్ట్రక్చర్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్ట్, రెజల్యూషన్ ఇవన్నీ మాడతారు టెక్నికల్ టర్మ్స్. ఇప్పుడు విలియం గోల్డ్మ్యాన్ ఈజ్ ఏ స్క్రీన్ ప్లే రైటర్, కన్సిడర్డ్ యాజ్ అ గాడ్ ఫాదర్ ఆఫ్ స్క్రీన్ రైటింగ్. చాలా ఆస్కార్ వచ్చిన సినిమాలన్నీ రాశాడు. సో ఇప్పటికి కూడా దే కోట్ హిమ్. తను ఏం చెప్పాడంటే, ఒక వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ ఆల్వేస్ షుడ్ హ్యావ్ కౌంటర్ పాయింట్ అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడంటే, సీన్ ఎంత బాగున్నా కూడా స్టోరీని ప్రోగ్రెస్ చేయకపోతే నిర్దాక్షిణంగా చెత్తబొట్లు వేసేయాలి అని చెప్పాడు. ఈ రెండు ప్రిన్సిపల్స్ ఈజ్ వాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఫాలో. సందీప్ వంగి రెండు ప్రిన్సిపల్ చెత్తబొట్లు వేసాడు యానిమల్. ఈ రెండు యూ డిడ్ంట్ కేర్ అబౌట్ దట్. సో ఇప్పుడు విలియం వైలెన్ పట్టుకోవాలా, లేకపోతే ఇప్పుడు సందీప్ ఈజ్ ద న్యూ గయా? ఓకే, సో పాయింట్ ఏంటంటే, ఐ టోల్డ్ దిస్ టు సందీప్ ఆల్సో. ఐ డోంట్ థింక్ ఆయన అంటే వేరే వాళ్ళు కదవచ్చు. చాలామంది అండర్వేర్ సీక్వెన్స్ ఏంటి అసలు సినిమాలో ఎందుకు ఉంది అని చాలామంది అన్నారు. నేను ఒక అమ్మాయికి మెసేజ్ పెట్టా, యానిమల్ చూసావా అంటే అండర్వేర్ సీన్ క్రాక్ ఉంది అని పెట్టింది. దట్స్ ఓన్లీ థింగ్ షీ లైక్ అంట. ఇంకేం చెప్తాం ఇంకా. సో మెనీ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఆఫ్ పీపుల్, ఎవరు ఎందుకు చూసారో మనకు తెలియటం అనేది ఇంపాసిబుల్. రైట్. ఇప్పుడు ఫిలిమ్స్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జెంటిల్మెన్ సినిమా ఫస్ట్ వచ్చినప్పుడు ఒక ఫేమస్ ప్రొడ్యూసరు, నేను నాగార్జున అందరూ ఉన్నప్పుడు వచ్చి, ఏం రత్నంకి మత్తి దొబ్బింది బాబు, అదేదో జెంటిల్మెన్ అంటే సినిమా కొన్నాడు కొత్త డైరెక్టరు, క్యాపిటేషన్ ఫీ అంట సబ్జెక్ట్. క్యాపిటేషన్ ఫీ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది, అది కమర్షియల్ సబ్జెక్ట్ ఎట్లా అవుతుంది అది ఇది అన్నాడు. సినిమా హిట్ బ్లాక్ బస్టర్ అయ్యాక అదే ప్రొడ్యూసర్ మళ్ళీ వచ్చి, అంటే క్యాపిటేషన్ ఫీ ప్రతి ఇంట్లో ఉంది కదా బాబు, అందుకని అందరికీ పట్టేసింది అన్నాడు. ఇది అయిపోయాక దీన్ని పెద్ద ప్రైస్ ఇచ్చి రైట్స్ కొన్నారు, కొని హిందీలో తీశారు. హిందీలో సూపర్ ఫ్లాప్ అయిపోయింది. సూపర్ ఫ్లాప్ అయితే అక్కడ డిస్ట్రిబ్యూట్ క్యాపిటేషన్ ఫీ కోయి సబ్జెక్టే అన్నాడు ఆడు. అంటే ఏంటి, మీరు తీసుకున్న డెసిషన్ ఫ్లాప్ అయిన హిట్ అని అదే రీజన్ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ ఇన్ మై కెరియర్. సినిమా హిట్ అవ్వడానికి ఫ్లాప్ అవ్వడానికి సేమ్ రీజన్ ఉంది. యూనో అప్పుడు తర్వాత ఏంటి జెంటిల్మెన్ హిందీకి తెలుగుకి అని చూస్తే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, చిక్కుబుక్కు రైలు పాట ఉంది, ఇది ప్రభుదేవ సాంగ్, అక్కడ లేదు, అక్కడ చిరంజీవి గారు చేశారు. ఓకే, అప్పుడు ఈ ప్రభుదేవ నావెల్టీతో ఆడి ఉండొచ్చు కదా. రైట్. అసలు క్యాపిటేషన్ ఎవరు పట్టించుకోలేదేమో ఆడియన్స్, ఎట్లా తెలుస్తుంది మనకి. రైట్. సో బేసిక్గా ఈ అన్ని ఎక్స్పీరియన్సెస్లో ఐ మెంట్ స్టోరీ ఈజ్ ద లాస్ట్ థింగ్ విచ్ విల్ హెల్ప్ ఏ ఫిల్మ్ రన్. అది దట్ వాజ్ మై లాజిక్. అండ్ మీరు శివ మూవీ తీసినప్పుడు ఇట్ చేంజ్ ది ఎంటైర్ మెట్రిక్స్, ఎలా చూసే విధానం కానీ తీసే విధానం కానీ. ఇప్పుడు దాని రిఫరెన్స్ తీసుకొస్తే సార్, సేమ్ కాంటెక్స్లో మీరు తీసే ముందు కానీ తీసిన తర్వాత కానీ దీస్ వర్ ది ఎలిమెంట్స్ దట్ యూ వర్ షూర్ అనే ఒక 3-4 ఎలిమెంట్స్ కెన్ వి టాక్ అబౌట్ దోస్ ఆ మూవీలో? ఇప్పుడు శివ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, వెన్ ఐ మేడ్ ద ఫిల్మ్కి ఇప్పుడు రీసెంట్లీ ఐ వాజ్ వాచింగ్ ఇట్ అగైన్. ఎంత 35 years అగైన్ చూసాను సినిమా. ఐ రియలైజ్ సంథింగ్ అబౌట్ ఇట్ విచ్ ఐ నెవర్ రియలైజ్ బిఫోర్. ఓకే, ఏంటి నేను సినిమా తీసి నేను 35 years అయ్యాక చూస్తే ఇప్పుడు నాకు ఒక మెయిన్ పాయింట్ అర్థమైంది దాంట్లో. అది ఫర్ సమ్ రీజన్ నోబడి, నేను కానీ ఎవరికైనా అర్థం కాలేదు. అంటే ఐ నెవర్ సా ఎ సింగిల్ ఫిల్మ్ మేకర్ ట్రైయింగ్ దట్, ఇంక్లూడింగ్ మీ. ఏది వెన్ ఇట్ ఆల్రెడీ ప్రూవ్ టు బీ సో సక్సెస్ఫుల్. ఆ ఎలిమెంట్ ఏంటంటే, ఒక నాగార్జున ఒక జేడ్ చక్రవర్తిని కొట్టిన తర్వాత కట్ చేస్తే ప్రిన్సిపల్ ఏంటి క్లాస్ రూమ్లో రౌడీజం ఏంటంటే అంటాడు. అంటే నాగార్జున ఇప్పుడు చదువుకోవడానికి వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీరు అడగట్లా, మేమే తీసుకుని ఆయన పంపిస్తే నన్ను అడుగుతున్నారు. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తాను, నేను గాంధీ కాదు అంటాడు. అది ఎలా చెప్పాడంటే నాగార్జున డైలాగ్, చదువుకోవటానికి వచ్చిన మమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఇదేమనుకో,
చంప మీద కొడితే ఇంకో చంప చూపిస్తాను గాంధీని కాదు అని ఒక ఆర్ద్రతతో అంటాడు. ఆర్ద్రత ఈజ్ హర్ట్. రైట్. నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. క్లాసులు డిస్టర్బ్ చేసే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోరు, అమ్మాయిలు నేర్పించే వాళ్ళ గురించి మీరు అస్సలు పట్టించుకోరు. మా దారిని మేము వెళ్తుంటే కొట్టడానికి వచ్చిన వాళ్ళ మీద తిరగబడినందుకు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. వాళ్ళ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరో నేను అడగటం లేదు, మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. కానీ నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు చెంప చూపించడానికి నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. ఇది మీరు కోపం అనొచ్చు, చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించనేదా గాంధీని అనొచ్చు, లేదా స్వాగ్తోటి చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించ గాంధీని కాదు అనొచ్చు. బట్ నాగార్జున అన్న టోన్లో ఇంతవరకు ఏ హీరో అనలా. ఇది శివలో, శివ క్యారెక్టర్ చెప్పేది. నాగార్జున అన్ని సినిమాలు అలా చేశాడు అని అంటలా నేను. వాట్ దిస్ ఐ రియలైజ్ నౌ ఆఫ్టర్ 35 years. Okay. The uniqueness of a hero not talking like a hero, he's just talking like a normal man. Right. He was emotionally hurt. సో ఇప్పుడు ఏంటి, ఒక సీన్లో శుభలేఖ సుధాకర్ చంపేసిన తర్వాత ఆ గోడగా అనుకుని లేచిగా మళ్ళీ చంపినంత మాత్రాన భవానీ చంపితే గణేష్ భవానీ అవుతాడు. అలా వాళ్ళని పుట్టిస్తున్న సిస్టమ్ చంపాలి అని మామూలుగా చెప్తాడు. ఇప్పుడు మనం ఒక ట్రాకింగ్ షాట్ వేసి మళ్ళీ చంపినంత మాత్రం భవానీ చంపితే టడాన్ అని ఒక ట్రాక్ వస్తుంది. అక్కడి నుంచి మ్యూజిక్ చేంజ్ ఓవర్ వచ్చి ట్యాంక్ క్లోజ్అప్లో అది పెడతారు, అది పెడతారు. బట్ జస్ట్ సేయింగ్ ఇట్ జస్ట్ లైక్ ద వే ఇట్ ఈస్ సంథింగ్ నో వన్ హెవ్ ట్రైడ్. ఇప్పుడు అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అవ్వదా అని దానికి వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అంటే ద పాయింట్ ఈస్ అప్పుడు కూడా ఇలాగే తీసేవారు. ఇట్స్ నాట్ లైక్ మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ హై స్పీడ్ స్లో మోషన్ షాట్లు ర్యాంపింగ్లు అన్నీ వచ్చినాయి. ఇట్స్ నాట్ ట్రూ. శివాకి ముందు కూడా అలాగే తీశారు ఫైట్స్ కానీ డ్రామాటిక్ సీన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ రిమెంబర్ దిలీప్ కుమార్తో ఒక సినిమా తీస్తాం, ఒక సీనియర్ డైరెక్టర్. క్రెయిన్ మీద ఆ డైరెక్టర్ స్టైల్ ఏంటంటే డైలాగ్ చేస్తే జమ్ వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ట్రాక్ ఇలా వస్తుంది, ట్రాలీ ఎక్కడి నుంచి అలా జూమ్ వెళ్తుంది, ఒక్కొక్క డైలాగ్కి పంచ్ మాట, ఆ మధ్యలో ట్యాంగ్ ట్యాంగ్ అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డైరెక్టర్ స్టైల్. అప్పుడు దిలీప్ కుమార్ ఈజ్ డూయింగ్ ద రీమేక్. ఎస్, ఇప్పుడు ఆయనకున్న డైలాగ్ ఉంటుంది కదా, ఇప్పుడు దివాంజీ మే యకీన్ నహీ కర్ రహా హూం కి యే సచ్ హై, అది డైలాగ్. దానికి వీళ్ళు మీటర్ పెట్టారు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చేప్పటికి ఆ డైలాగ్ అయిపోవాలి. నెక్స్ట్ ట్రాక్ పెడతారు ట్రాలీ, నెక్స్ట్ డైలాగ్కి. ఇప్పుడు అక్కడ పెట్టి స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటే దివాంజీ అని పాజ్ ఇచ్చాడు. ఆ పాజ్ ఎలా వచ్చేసింది కెమెరా. ఓకే సార్ పాజ్ లెస్ సార్, డైలాగ్ షుడ్ బి ఓవర్ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్తున్నాడు. మళ్ళీ వెళ్ళారు, కెమెరా యాక్షన్, దివాంజీ మే వచ్చేసింది. దివాంజీ ఎక్కినే కరోకి సచ్ అంటానికి దివాంజీ మే అంటే అయిపోయింది. ఈ 4-5 చేయట్లేగా ఈయన డైరెక్టర్ అన్నాడు దిలీప్ కుమార్, ఆడియన్స్ ఆర్ వాచింగ్ మీ యువర్ క్రెయిన్ మూమెంట్ అన్నాడు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్ ఒక స్టైల్ ఉంటుంది. యాక్టర్ యాజ్ ద స్టేచర్ ఆఫ్ దిలీప్ కుమార్ హీ విల్ హ్యావ్ హిజ్ మీటర్, ఇక్కడ టేకింగ్ వేరే మీటర్ ఉంది, ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడేంటి మీరు పాతేసి మీ ఎస్టోషన్ అంత టైం తీసుకోండి అని చెప్తే ఐ డోంట్ నో ఇట్ విల్ బి ది సేమ్ ఫిల్మ్. ద డైరెక్టర్ వోంట్ బి కన్విన్స్ బికాజ్ ఆ డైలాగ్ రెండరింగ్కి ఆ పేస్ ఆఫ్ ద ఫిల్మ్కి ఆయన ఒక స్టైల్ అనుకున్నాడు. సో అది ఎందుకు చేయరు అంటే అంత పెద్ద హిట్ అయినా కూడా సినిమా పాత్ బ్రేకింగ్ 35 తర్వాత మాట్లాడుతున్నారంటే పీపుల్ జనరలీ ఫాలో సక్సెస్. సర్ప్రైజింగ్లీ నోబడీ ఫాలోడ్ దాట్ ఇంక్లూడింగ్ మీ. అదే నా వండర్ అది. సో విచ్ మీన్స్ నన్ ఆఫ్ అస్ ఆర్ ద సేమ్ పీపుల్. మనం పెరుగుతూ ఉంటే మనం సేమ్గా ఉన్నాం అనుకుంటాం మనం. బట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, న్యూ ఇన్సైట్స్, న్యూ ఎవ్రీథింగ్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ యాజ్ అ పర్సన్. సో ద గై హూ మేడ్ శివ ఇస్ నాట్ మీ. సో అట్ దట్ టైమ్ ఐ వాజ్ అ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు వేరేగా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు వేరేగా అర్థమవుతుంది అది నేను తీసిన సినిమా. రైట్. యా, బట్ అప్పట్లో కనుక సార్ ఇఫ్ యూ నీడ్ టు కోట్ దీనివల్ల బాగా హిట్ అయిపోయింది అని ఏమైనా చూసుకున్నారా మీరు, ఈ పాయింట్స్ వల్ల హిట్ అయిన సినిమాని? అది ఇందాక చెప్పాను కదా, యు వాస్ 10 people, ఒక 10 మందితో వెళ్ళి సినిమాకి ఎవ్రీబడి లైక్ ఇట్ ఫర్ డిఫరెంట్ రీజన్. లైక్ ఇట్ అండ్ డిస్లైక్ ఇట్ ఆల్సో ఫర్ డిఫరెంట్ రీజన్స్. రైట్. అండ్ సమ్ టైమ్ బ్యాక్ మీరు ఒక ట్వీట్లో యూ మెన్షన్ దట్ రజనీకాంత్
ఒకవేళ స్లో మోషన్ షాట్స్ కానీ లేకపోతే రజనీకాంత్ లా ఉండేవాడా లేదా తెలియదు నాకు అన్నట్టు అన్నారు కదా. The point is, I said technology fusing with images. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్లీ చాప్లిన్ ఉన్నాడు. చార్లీ చాప్లిన్ ఇన్ ద 18 frames per second టైంలో వచ్చాడు. దాని వలన కట్ ఆ స్టెప్ ఫ్రీజ్ మూమెంట్లో వచ్చినప్పుడు ఆ కామెడీ వర్కౌట్ అయింది. బట్ ఇఫ్ హీ కేమ్ ఆఫ్టర్ ద 24 frames కెమెరాస్ ఇన్వెంటెడ్, హీ వుడ్ నెవర్ బికమ్ ఎ స్టార్. సేమ్ థింగ్ అది ఎగ్జామిన్ అది చెప్పి రజనీకాంత్ చెప్పాను. రజనీకాంత్ ఐ కాంట్ ఇమాజిన్ వితౌట్ హై స్పీడ్ కెమెరా. He might be a great actor, can superstar the slow motion camera is a big contributor because no one carries slow motion like Rajinikanth. అది నేను చెప్పింది. ఓకే, సో నాకు వీళ్ళకి అర్థమైంది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఆల్రెడీ రియలైజ్ లాంగ్ టైమ్ బ్యాక్ మనం చెప్పిన దానికి ఏమి ఉండదు, అవతల అర్థం చేసుకునే బట్టి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను నా ఇష్టం బుక్లో ఓపెనింగ్లో రాసాను అది. నేను చెప్పిన దానికి అర్థం మీరేం అర్థం చేసుకున్నాను అది. అంతే కానీ నేనేం అనుకుని చెప్పాను అనేది ఇర్రిలెవెంట్ ఇంటర్ప్రిటేషన్స్. అండ్ సార్ మీకు బ్రూస్ లీ గారు అంటే చాలా ఇష్టం అనేది విన్నాను. వాట్ ఈస్ దట్, దీనివల్ల నాకు ఇష్టం అని చెప్పగలుగుతారా? I mean, he was a fascinating personality. It's not just about his fighting skill, which is of course fantastic because he doesn't follow any classical patterns, kung fu, karate. He made the style his own. Because you never see anybody behaving like Bruce Lee in fights. Right. You know? And then his general demeanor, his intensity, and his own personal philosophy. He's a thinker. You know, in every aspect of it, he's one of the people who influenced me the most. Got it. Yeah. And మీతో మాట్లాడుతున్నంతసేపు నాకు ఒక సీన్ గుర్తొస్తుంది సార్. రక్త చరిత్రలో మన వివేక్ ఓబరాయ్ స్కూటర్ మీద వస్తూ ఇట్లా స్లో మోషన్లో అసలు అది ఎన్ని టేక్స్ తీసారో, అసలు వాట్ హ్యాపెన్ బిహైండ్ ది సీన్స్, అది ఎన్నిసార్లు లూప్లో ప్లే అయినా రీల్స్లో చాలాసార్లు చూసాను అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఆ ఆడియోకి, అసలు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ సీన్ వన్స్. అది మెయిన్గా వెన్ దేర్స్ ఎ హ్యూజ్ అప్లాజ్ ఇన్ ద థియేటర్, ఆ సీన్ వచ్చినప్పుడు ఈవెన్ వీ డిడ్ంట్ యాంటిసిపేట్ దట్. ఇట్ కేమ్ ఫర్ 2 reasons. వాట్ అంతవరకు వచ్చి వాళ్ళ ఓపెనింగ్ సీక్వెన్స్లో అది జరిగి ఆఫ్టర్ దట్ గై సేస్ ఐ విల్ రక్త చరిత్ర అని ఒక టైటిల్ వస్తుంది. ఆ టైటిల్ వచ్చినప్పుడు అమ్మ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రా సినిమా, ఎక్సైట్మెంట్ ఈజ్ వాట్ దట్ థింగ్ ఇస్. రీల్స్లో వచ్చినప్పుడు ఆల్రెడీ దే రిమెంబర్ ద ఎక్సైట్మెంట్ ఆఫ్ వాట్ దే ఫెల్ట్ అట్ దట్ టైమ్. ఇంకోటి బికాస్ ఆఫ్ ది స్కూటర్ ఈజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. స్టూపిడ్ లుకింగ్ స్కూటర్లో రావడం అనేది దే గాట్ సర్ప్రైజ్. ఇప్పుడు అదే బుల్లెట్ బైక్లో వచ్చేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి ది సేమ్. ఒక వెరీ ఫ్యాన్సీ లుకింగ్ టఫ్ లుకింగ్ బైక్లో వస్తే ఐ డోంట్ థింక్ ఇట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. Got it. Yeah. So was that already, అంటే మీ మైండ్లో ఆల్రెడీ ఉండింది ఇట్లనే ఉంటుంది సీన్ బయటకు వస్తుందని? బట్ ఆర్ no see I did it but I also didn't anticipate that shot to go, I mean anta high వస్తుందని. Got it. Yeah. అట్లా do you remember any scene like that sir? ఇట్లాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ చాలా సార్లు ఒక రెండు many times. I mean ఇప్పుడు నేను రాత్ సినిమా తీసినప్పుడు I thought people will jump up కొన్ని షార్ట్స్లో అసలు వాళ్ళు ఏమి రియాక్షన్ లేదు. అది ఎక్కడ అసలు లీస్ట్ ఎక్స్పెక్టెడ్ తర్వాత అది ఏంటో. ఇంకోటి ఐ మేడ్ వన్ ఫిల్మ్ కాల్డ్ దెయ్యం. దెయ్యంలో నేను అంటే ఏదన్నా చెప్పడం వచ్చి ఒకడు ఇంట్లోంచి బయటకు వస్తారు, అందరూ టెన్షన్తో చచ్చిపోతారు అని అనుకున్నా. ఇది అసలు ఏమ్మా ఎందుకు బయటకు వస్తుంది లోపలికి వెళ్ళాలి అని థియేటర్లో చప్పట్లు పడుతున్నారు. ఎవరు బయటకు ఎప్పుడెప్పుడు బయటకు వస్తే అందరూ చప్పట్లు పడుతున్నారు థియేటర్లో. అది దానికి 2 reasons. ఒకటి ద ఎక్సైట్మెంట్ ఆఫ్ సీయింగ్ అనదర్ డెత్, దానికి ఆ రూట్లో వెళ్తుంది అది. సెకండ్ ఏంటంటే బికాస్ దే కేమ్ టు బి స్కేర్డ్. హారర్ ఫిల్మ్ ఎందుకు వస్తారు? భయపడటానికి వస్తారు. అండ్ దే ఎంజాయ్ ద ఫియర్, యూనో. సో ఎక్సైట్మెంట్లో కొట్టడం చెప్పండి నవ్ అగైన్ వన్ మోర్ థింగ్ విల్ హ్యాపెన్ అని అంటే ఇప్పుడు ఈ పక్క వాళ్ళు ఉంటారు. ఈ ప్రొసెస్ చూడరా, ఇప్పుడు భూత్ సినిమాలో అజయ్ దేవగన్ ఊర్మిళ కూర్చుని వాళ్ళు ఏదో సీరియస్గా ఏదో మాట్లాడుకున్నారు. అంటే ఈ డజంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ టు హర్, దట్ వరీ అండ్ షీ ఆల్సో ఈజ్ నాట్ ఏబుల్ టు టెల్. అది పెద్ద ఎమోషనల్ సీన్ అని నా ఫీలింగ్. నేను నా ఫ్రెండ్ ఒకటి థియేటర్ వెళ్ళి ఆ సీన్ అవుతున్నప్పుడు పక్కనోడు ఎవడు ఇంకో పక్కనోడు చెప్తున్నాడంట, అది ఇప్పుడు వస్తుంది చూడు ఏదో వస్తుంది
అది వెనకాల నుంచో పక్క నుంచి వస్తుంది చూడు అంటే ఇంట్లేదండి అసలు అజయ్ దేవగన్ ఊర్మిళ ఏం ఆడుతారు, ఎందుకంటే ఆడు వచ్చింది వీళ్ళ సోది ఏంటని కాదు. అండ్ సో వస్తుంది చూడు వస్తుంది చూడు దానికోసం కంటిన్యూస్గా అంటే ఈజ్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ ఫర్ దట్. యా ఇప్పుడు రీసెంట్గా నా కజిన్ ఒకడు హీస్ మ్యారీడ్ అండ్ హిస్ వైఫ్ వెన్ దే బోత్ వాచ్ ఎ ఫిల్మ్ at home, OTTలో ఎక్కడో, she doesn't watch the film 70% of the time. She's on the phone మెసేజ్ ఇదో అదో అన్నీ చేస్తా, మధ్యలో వెళ్ళి కిచెన్లోకి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి అది. బట్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్ షీఈస్ ఏబుల్ టు టాక్ అబౌట్ ద హోల్ ఫిల్మ్ టు హిమ్. అంటే ఇప్పుడు మనం ఇంత కష్టపడి వెళ్ళి షూటింగ్ చేసి అది చేసి అమ్మ అన్నీ పెడితే అది రేడియో నాటికి ఏంటంటే ఏంటంది అమ్మాయి. అంటే అలాంటి ఆడియన్స్ ఉంటారు అని ఎవడన్నా అనుకుంటాడా ఎనీ ఫిల్మ్ మేకర్ డూ థింక్? షీ కుడ్ బి ఏ రేరిటీ. నా ఇంకో తెలిసినోడు ఆడు కూర్చుని ఓటీటీ పెడతాడు, ఐప్యాడ్ ఓపెన్ చేస్తాడు, ఫోన్, ఈ మూడిట్లో వేరే వేరే రన్ అవుతుంటాయి. ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాడంట. ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ హిస్ ఐస్ విల్ బి మూవింగ్ ఆల్ త్రీ థింగ్స్. అప్పుడు మేము ర్యాప్ట్ అటెన్షన్ తోటి చూసేసి ఎమోషనల్ కనెక్ట్ అయిపోయి ఇవన్నీ అనుకుంటాం మనం. సార్ థియేటర్లో ఒక అమ్మాయి కూర్చున్నాం కొంచెం నాకు, అండ్ షీ టాకింగ్ ఆన్ ద ఫోన్. సినిమాకి వచ్చిన పేరెందుకు తెలియదు, సినిమా థియేటర్లో కూర్చుని వాచింగ్ షీ డోంట్ నో ద ఫిల్మ్స్ నేమ్. అంటే షీ ఈస్ బోర్డ్ విత్ ద ఫిల్మ్, షీ ఈస్ ఆల్సో బోర్డ్ విత్ హిమ్ హూ షీ ఈస్ టాకింగ్ టు. ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాక వాట్ డూ యూ థింక్ ఐ విల్ థింక్ ఆఫ్ ఎనీథింగ్? అండ్ వన్ డౌట్ ఐ హ్యాడ్, అంటే జనరల్గా మేము ఏమైనా ఒక రీల్ చేసాం సార్, ఒక చిన్న వీడియో చేసాం, ఒక స్క్రిప్ట్ రాసాము, బాగా పండింది అనుకోండి, అది 10 మందికి చెప్పుకుంటాం, నేను రాసుకున్నా ఆ టైంలో ఈ మూడ్ ఉండే అందుకే రాసిన అని చెప్పుకుంటాం. బట్ వెన్ యూ మెన్షన్డ్ సత్య మూవీ వాజ్ నాట్ మేడ్ బై మీ, సత్య మేడ్ అస్ అనేది అయితే మెన్షన్ చేశారు. అంటే హౌ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ అసలు? అక్కడ పాయింట్ ఏంటంటే, ఇఫ్ ఐ మేడ్ సత్య వై కుడెంట్ ఐ మేక్ ఇట్ అగైన్? నేను కానీ అనురాగ్ కానీ మనోజ్ నన్ ఆఫ్ us could repeat that, so which means but we all benefited because of Satya. So Satya made us, but if we made Satya we could have done it again, no? 25-30 years చేయలేకపోయాం కదా. సో దట్ ఈస్ మై ప్రూఫ్. ఎంత మాట్లాడినా నాకైతే అర్థం కావట్లేదు మీరు అసలు యాక్చువల్గా అయితే. సార్ మీరు జనరల్గా చాలాసార్లు ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే పబ్లిక్ స్పీచెస్లో కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కూడా ఐ థింక్ మీరు ఆల్మోస్ట్ అందరినీ టచ్ చేసేసారు. అంటే కొంచెం నాటు భాషలో మాట్లాడాలంటే కొంచెం కెలికేశారు అన్నట్టు. యాక్టర్స్ని కానీ, పొలిటీషియన్స్ని కానీ, ఫెమినిస్ట్లను కానీ, రిలీజియస్ పీపుల్ని కానీ, అందరినీ ఏదో ఒక పర్స్పెక్టివ్లో మీ పర్స్పెక్టివ్ వల్ల వాళ్ళిద్దరు హర్ట్ అయి ఉంటారు, లేకపోతే రాంగ్గా రీచ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఈ థ్రెట్స్ కానీ లేకపోతే మీరు బ్యాడ్గా ఫీల్ అవ్వడం కానీ, అనవసరంగా మాట్లాడనేమో అన్నట్టు ఏమైనా అనిపించింది సార్? నెవర్. ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్. అండ్ ఐ వాజ్ యాక్చువల్లీ నేను మన పాడ్కాస్ట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ మీ కాంటెంట్ ఏముంది మీరు మాట్లాడిందని. యూట్యూబ్లో ఆర్జీవీ అని కొట్టగానే వస్తానే ఉన్నాయి వీడియోస్. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక థాట్ ఏమొచ్చిందంటే, లైక్ డిడ్ యూ ఎవర్ ఫీల్ అరే అన్నెసరీగా వెళ్ళినా అన్నట్టు ఎప్పుడైనా అనిపించింది సార్ ఇంత అవైలబుల్ ఉండడం సోషల్ మీడియాకి? ఇప్పుడే చెప్పాను కదా, రిగ్రెట్ అవ్వను అసలు. ఐ జస్ట్ డూ వాట్ ఐ ఫీల్ లైక్, అండ్ ఇఫ్ అట్ ఆల్ it goes wrong, I will take my next decision, but I don't go back to what I already did. నేను ఇది మీ గురించి రెడ్డిట్లో వాటిలో థ్రెడ్స్ చదివాను అనమాట. అంటే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కాబట్టి అందులో ఒక ఫీమేల్ తన పోస్ట్లో షీ వాజ్ మెన్షనింగ్, మీరు ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో, నాకు ఆ ఇంటర్వ్యూ దొరకలేదు యాక్చువల్గా, ఇంటర్వ్యూలో యువర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ వేర్ యువర్ జనరలైజింగ్ ఎవ్రీ వన్, అండ్ నాకు నా కూతురు ఒకటి అన్నట్టు ఏదో అన్నట్టున్నారు దాంట్లో. నేను చూడలేదు, అది చిన్న డిస్క్రిప్షన్ ఉండేది. దాంట్లో షీ వాజ్ లైక్, ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ ఆర్జీవీ అనే క్వశ్చన్తో ఎండ్ చేసేసిన తర్వాత దాని కింద 100 కమెంట్లో కొట్లాడుతూ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇఫ్ దట్ ఈస్ క్వశ్చన్ దట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, బేసిక్లీ వై ఈజ్ హీ సో, అంటే అందులో ఎగ్జాక్ట్ ఎట్లుందో చెప్తాను సార్. వై ఈజ్ హీ సో సిక్ అని ఉందన్నమాట. దీనికి వేర్ యువర్ జనరలైజింగ్ ఎవ్రీ ఉమెన్ అండ్ కొంచెం అగేన్స్ట్గా మాట్లాడినట్టున్నారు. సో ఇఫ్ దట్ ఈస్ అ కాంటెక్స్ట్, ఇఫ్ యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. దట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిజువల్స్ పర్సెప్షన్ ఆఫ్ వాట్ సిక్నెస్ ఈస్. తనకి సిక్ అనిపించింది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించచ్చు కదా. ఓకే సార్, ఇందాక అడుగుతున్న క్వశ్చన్లో ఐ మిస్ దిస్ పార్ట్. అంటే మీకు ఎప్పుడన్నా ఈ పాలిటిషియన్స్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అన్నా థ్రెట్స్ వచ్చినాయి సార్ మీకు? నెవర్.
అంటే ఒకసారి ఏదో అటాక్ గురించి ట్రై చేశారని చెప్పి ఒక ఇన్సిడెంట్ అయినట్టు ఒకటి బయటకు వచ్చింది కదా, ఇంటి మీద దాడి చేశారని. అవన్నీ పబ్లిసిటీ కోసం చేస్తారు. టు స్టార్ట్ విత్ సమ్వన్ సీరియస్ అబౌట్ అన్ అటాక్ విల్ నెవర్ షో. అది యూట్యూబ్లో వీడియో కోసం చేస్తారు. అండ్ మీ అంటే నేను ఒక 10th క్లాస్లో ఆ టైంలో ఉన్నప్పుడు అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నేను మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూస్తుండే సార్, చాలా పాత ఇంటర్వ్యూస్, వేర్ యువర్ మెన్షనింగ్ నా బట్టల షాపింగ్ నేను చేయను, నా డ్రైవర్ చేస్తాడు అని. అది ఇంకా అట్లనే కంటిన్యూ అవుతుంది సార్? ఇప్పుడు నేను చేస్తున్నా. ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళు చెప్తున్నా, మీకు తెలుసా ఆర్జీవి సార్ది బట్టలన్నీ వాళ్ళ డ్రైవర్గా ఉంటాడంట, అదేం చెప్పేవాడు నేను. వాట్ ఈస్ మనీ అకార్డింగ్ టు యూ సార్? లైఫ్ స్టైల్ ఆర్ మనీ? మనీ I feel is a means to an end. It cannot be the end. And recently there's a very big producer, and is worth thousands of crores. Okay. So నేను దాంతో ఏం చెప్పానంటే, ఇప్పుడు నీ దగ్గర 1,000 కోట్లు ఉండొచ్చు, కానీ నీకున్న విలువ, యాక్చువల్ వాల్యూ నీదేంటి, నువ్వు చచ్చిపోయే లోపల నీ కోసం ఎంత ఖర్చు పెడితే అదే నీ వాల్యూ. మిగతాదంతా నీ పిల్లలు వాళ్ళు వెళ్తాయి, మనవాళ్ళు వాళ్ళందరికీ. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ అన్న? సో what you're doing with the money is more important than having the money. See, money is potential energy. దాన్ని కైనెటిక్ చేయకపోతే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5-6 years బ్యాక్ ఒక అతను వచ్చి వీఆర్ 20,000 crore కంపెనీ అని చెప్పాడు. అండ్ నువ్వు దాంట్లో నాకెంత ఇస్తాను దాని మీద నీ వాల్యూ, నీ దగ్గర 20,000 కోట్లు నేనేం చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు 5 కోట్లు ఇస్తే నీ వాల్యూ 5 కోట్లు, 100 కోట్లు ఉన్నాడు 10 కోట్లు ఇస్తే వాడు నీకన్నా ఎక్కువ వాల్యూ కదా నాకు అన్న. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బేసిస్ ఆఫ్ వాట్ మనీ ఈస్. యూ కెన్ బై ద మోస్ట్ ఇంక్రెడిబుల్ సౌండ్ సిస్టమ్ విత్ మనీ, బట్ యూ డోంట్ హ్యావ్ ద ప్యాషన్ టు ఎంజాయ్ మ్యూజిక్. వాట్ యూ డూ విత్ ఇట్? అప్పుడు మహా అయితే ఇంటికి గెస్ట్లు వస్తే చూడు నా దగ్గర ఏముందో అని అడిగిడికి చూపించడానికి ఉంటుంది అది. అండ్ అంటే మీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి సార్ ఇప్పుడు, అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్ మేకింగ్? నేనైతే ఓన్లీ దట్. సో కెన్ ఐ ఆస్క్ యూ హౌ మచ్ యూ ఎర్న్ అన్ ఇయర్? నో, నాకు కూడా తెలియదు. I genuinely don't know, because it works on rotation. It keeps coming, and whatever I earn, I'll keep back in the films. And how was it being a producer, sir, ఇంతవరకు? అదేం పెద్ద ఇదేం లేదు అది. సో జనరల్గా చాలా పాడ్కాస్ట్లలో బేస్డ్ ఆన్ ది గెస్ట్ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాం అనమాట. హౌ టు సే అ నో అనేది కనుక, ఇఫ్ మై ఎయిమ్ ఈజ్ టు లెర్న్ దట్ ఫర్ యంగ్స్టర్ హూస్ వాచింగ్ దిస్, 20-25 years మధ్యలో ఉన్న యంగ్స్టర్ కనుక, ఇఫ్ యూ నీడ్స్ టు అండర్స్టాండ్ హౌ టు సే అ నో, what would be your answer? See, actually, I'll quote a line from Godfather, where Michael Corleone asks his father, so how does one say no? No? He says it should sound like a yes. Okay. No? The best way to say no is to make it sound like a yes. But it should slowly be understood that it was actually a no. No annada ఏమన్నాడు కొంచెం. See, for example, lots of times కొన్ని డైరెక్టర్ స్టార్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఆ స్టార్ ఈ డజంట్ వాంట్ టు సే నో బికాజ్ ఇట్ మైట్ హర్ట్ ద గై. ఆడ ఈగో హర్ట్ అవుతుందని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పొగడేస్తారు. సో ఈ సేస్ ఇంత నచ్చేసింది అని ఈడు ఎక్సైట్ అయిపోయిన తర్వాత అంటే అది అంటే ఆ సినిమా ఒకటి చాలా ఇదైపోతుంది, చాలా టైం అయిపోతుంది, కానీ ఆ సీన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ చెప్పాను. మళ్ళీ ఇది అవ్వడానికి ఇది అవుతుంది, దాని తర్వాత ఆల్రెడీ ఎంత అడ్వాన్స్ తీసుకున్న ఆ సినిమాకి అని ఇలా చెప్పి అప్పుడేంటి సినిమా చాలా నచ్చింది, కానీ బికాస్ ఆఫ్ హిస్ ప్రాబ్లమ్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. దట్ ఈస్ ద కరెక్ట్ వే ఆఫ్ సెయింగ్ నో. ఐశ్వర్య రాయ్ ఒక ఓల్డ్ టైమ్ డైరెక్టర్, చాలా ఫేమస్ డైరెక్టర్. ఐశ్వర్య రాయ్ది వీళ్ళు కథ చెప్పారు, చెప్తే ఎక్స్ట్రాడినరీ, అసలు నా లైఫ్లో ఇలాంటి స్టోరీ వినలేదు అని చెప్పి ఇంక ఎక్సైట్ అయిపోయి నాకు కూడా చెప్పారు. ఐశ్వర్య దగ్గరికి వెళ్ళాను, అదే అండ్ ఆడు మన సెక్రటరీ వస్తున్నాడు రేపు మాట్లాడటానికి, డేట్స్ అంతా చెప్పడానికి. సరే సెక్రటరీ నెక్స్ట్ డే వచ్చాడు, వచ్చి చాలా నచ్చేసింది స్టోరీ రాజ్కి, కానీ డేట్స్ కొంచెం చూస్తున్నది అదన్నారు. నేను ఎప్పటివరకు బిజీగా ఉందంటే నెక్స్ట్ 7 years అన్నాడు. 7 years అంటే
ఇప్పుడు నాకు ఆ సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆడిన చెప్పిన తర్వాత జరిగితే ఐశ్వర్య చెప్పిందంటే 7 years చెప్పమని. అంటే 7 years ఎలాగ చెప్తాను ఎవరికైనా 7 years అంటే కాదు, ఇప్పుడు మనం 2 years అంటే గబుక్కుని వెయిట్ చేస్తాను అంటాడు. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ అని చెప్పి మరి 7 year ఫిగర్ ఎక్కడి నుంచి 7 yearకి నా కెరీర్ అయిపోతుంది, దాని తర్వాత ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని యూనో. కానీ ఇది చెప్పే ముందు షీ ప్రేజ్ ద స్క్రిప్ట్ అండ్ హిమ్. ఆప్కా మై ఓ ఫిల్మ్ దేకా, ఈ సినిమా చూసి అందులో ఆ పాట చాలా బాగుంది, ఇదంతా మొత్తం హిస్టరీ అంతా చెప్పి ఫైనల్గా ఇది. See, that happens, I'm sure, everywhere, but in film industry it happens a lot. బట్ డూ థింక్ యంగ్స్టర్స్కి వాళ్ళ ఫ్యామిలీ జనరల్ సార్ ఎట్లాంటి ప్రెషర్స్ ఉంటాయి? ఇదే చదువు, ఇదే అవ్వు, డాక్టరే కావాలి, లేకపోతే సివిల్సే చదవాలి, అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఇక్కడికి వెళ్దాం రా అంటే వీడు తెలిసినా కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి ఆస్పెక్ట్లో కనుక ఇఫ్ వీ నీడ్ టు జనరలైజ్ థింగ్స్ సార్. See, basic bottom line, when you're financially dependent on your parents, you know, లేకపోతే మీకు గడవదు కాబట్టి యూ విల్ హ్యావ్ నో చాయిస్. అఫ్ కోర్స్ దే వాంట్ టు డూ ఇట్ ఇన్ యర్ బెస్ట్ ఇంట్రెస్ట్, బట్ దే మైట్ బి డమ్, బట్ దే డోంట్ నో దేర్ డమ్. రైట్. ఇప్పుడు పేరెంట్స్ అయినంత మాత్రాన వాళ్ళకి తెలివి ఉందని కాదు కదా, వాళ్ళు డమ్ పీపుల్ ప్రేమతోటి వాళ్ళ కెరీర్ పాడు చేస్తారు. రైట్. యా, బట్ దట్ ఈజ్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు త్రూ. వాట్ ఈజ్ చాయిస్ యూ హ్యావ్? ఎవరో కొంతమంది దే మైట్ జస్ట్ కంప్లీట్లీ బ్రేక్ త్రూ అండ్ వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకోవడానికి, ఆర్ దే మైట్ హ్యావ్ ఎ కన్విన్సింగ్ పవర్ టు ఓవర్కమ్ ద పేరెంట్స్. అప్పుడు ఆ పేరెంట్స్ కూడా ఎలాంటి వాళ్ళు, మా ఫాదర్ ఉన్నారు, మై ఫాదర్ టోల్డ్ మీ ఐ వాంట్ డూ ఎనీథింగ్ యూ ఫీల్ లైక్, టు మై లిమిట్స్ ఆఫ్ మై కెపాసిటీ ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పారు. సో నెవర్ టోల్డ్ ఇది చేయి అది చేయి అని చెప్పలేదు నాకు. బట్ ఎవ్రీబడి మైట్ నాట్ హ్యావ్ ఫాదర్ లైక్ దట్. బట్ ఇప్పుడు నేను ఫెయిల్ అయినాను అనుకో, ఆ టైంలో మా ఫాదరే నాకు సరైన దారి చూపించకుండా నా జీవితం పాటు చేశారని చెప్తాను నేను. ఇప్పుడు ఏదో వర్కౌట్ అయిపోయింది కాబట్టి యు నో వాట్ ఎ గ్రేట్ ఫాదర్ ఐ హ్యాడ్ అని చెప్తారు. యా, అంటే మీ కెరియర్లో జనరల్గా కూడా మీరు అంటే ఒక స్క్రిప్ట్ని ఫినిష్ చేసుకుని బైండెడ్ స్క్రిప్ట్తో వెళ్ళరు సెట్స్కి అనేది విన్నాను. ఈజ్ దట్ ట్రూ సార్? See, that was true in my beginning of my career. But how was it possible అప్పుడైనా కూడా? Because I have a clear-cut picture in my head. Right. You know, so it's not like that, you know. Bound scripts అన్నీ కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి ఒక మేబీ అరౌండ్ 10 years back, you know. Because that's partly because of the corporate culture in Bombay. You know, బౌండ్ స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యాక్సిమం ఫ్లాప్స్ వచ్చినాయి నాకు. ఐ డోంట్ నో వాట్ ద కనెక్షన్ ఇస్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వెన్ యూ డోంట్ నో యూఆర్ బిల్డింగ్ ఇట్, యూ ఆల్సో డోంట్ నో వాట్ బ్రిక్ యూర్ గోయింగ్ టు పుట్ నెక్స్ట్. అది సో ద ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఐ థింక్ విల్ బి దేర్ మోర్. బౌండ్ స్క్రిప్ట్ అంటే యూ టెన్ టు కాపీ వాట్స్ ఆన్ పేపర్, సో సమ్వేర్ యూ స్టార్ట్ గెటింగ్ రిమూవ్డ్ అనేది నా థియరీ. బట్ దట్ డజంట్ మీన్ వితౌట్ స్క్రిప్ట్ వర్క్ ప్రతిసారి వర్క్ అప్పుడు వచ్చిన ఫ్లాప్స్ చాలామంది అలా చేయకుండా కూడా చేస్తారు. బోత్ వేస్ ఇట్ కెన్ వర్క్. యా, గాట్ ఇట్. అండ్ కాంటెంట్ ఆస్పెక్ట్లో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెంట్ కంటే ముందు నేను రీసెంట్గా మీది ఒక వీడియో చూసాను. యువర్ టాకింగ్ టు ద కెమెరా, నార్మల్ వీడియో ఒకటి బయట వస్తుంది, దాంట్లో అంటే పాతది. ఆ వీడియోలో యువర్ మెన్షనింగ్ అబౌట్ మీ ఇనీషియల్ స్టేజెస్లో మీరు అసిస్టెంట్ డైరెక్టర్ లాగా లేకపోతే ఇలాంటివి కాకుండా డైరెక్ట్గా మూవీ మీద దిగడానికి అప్పుడు ఇంకా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ లాగా చేయాల్సిన అవసరం ఏమి ఉండేదంటే బికాస్ దేర్ వాజ్ నో కాంటెంట్, దేర్ వర్ నో బుక్స్ ఆర్ దేర్ వాజ్ నో అవైలబుల్ సోషల్ మీడియా ఆర్ ఇంటర్నెట్ ఫర్ దెమ్ టు రీసెర్చ్. మీకు ఏం తెలవాలన్నా ఒక కింద పనిచేస్తేనే అర్థమవుతుంది. దట్ మేక్ సెన్స్ బ్యాక్ దెన్. ఇప్పుడు అట్లా అంత అవసరం లేదు అన్నట్టు మాట్లాడారు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్ సెగ్మెంట్ వన్స్, అంటే ఈ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి, లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ లాగా అవ్వడము, లేకపోతే వాళ్ళ కింద పనిచేస్తా వీళ్ళ కింద పనిచేస్తా నేర్చుకుంటా ఫస్ట్ పని అనుకునే వాళ్ళకి కనుక ఇఫ్ యూ నీడ్ టు అడ్వైస్. ఇప్పుడు point to when I was trying to get a break, obviously నేను అక్కడ పని చేయలేదు, but I was watching films. Best way to learn filmmaking is to watch films. You know, so like Quentin Tarantino said, I didn't go to film school, I went to films on it. Yeah, so even beginning లో నేను రామోజీరావు గారిని ఇలా కలిసి when I was trying to convince them to give me a break, వాళ్ళ ఎక్స్పీరియన్స్ లేదు అది లేదంటే only thing I need to know is to communicate clearly what I want. అది యాక్టర్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, జెడ్ అవ్వచ్చు. బట్ ఆ క్లారిటీ అనేది ఎంతమందికి ఉంటుంది అనేది దట్స్ ఎ డిఫరెంట్ పాయింట్. సెకండ్, అప్పుడేంటి రెగ్యులర్గా 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు పని చేస్తే యూ కాపీ ఓకే లాంగ్ షాట్, వైట్ షాట్, సజెషన్ షాట్, ఈ షాట్, ఆ షాట్ అనేవి ఒక టెంప్లెట్ లాగా తీసి
పెట్టడం ఒక పద్ధతి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఆటియర్ థియరీ, ఐ మీన్ వేర్ యువర్ పర్సనాలిటీ రిఫ్లెక్ట్స్ ఇన్ ద ఫిల్మ్, అది డైలాగ్లో అవ్వచ్చు, క్యారెక్టర్స్లో అవ్వచ్చు, తీసే విధానంలో అవ్వచ్చు, ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. అప్పుడు ఎంత ఎక్కువ నేర్చుకుంటే అంత బ్యాడ్ ఫిల్మ్ తీయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, బికాస్ నాట్ కమింగ్ ఫ్రమ్ విదిన్ యూ. యా. సో కమింగ్ టు దిస్ పే, ఇప్పుడు ఫిల్మ్ స్కూల్స్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని పెద్ద షామ్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షామ్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. బికాజ్ వాళ్ళు ఏదో లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారు. వాళ్ళు ఏం నేర్పిస్తారు? బ్యాటిల్ షిప్ పొటంకిన్, సిటిజన్ కేన్. అది ఎవరన్నా చూసి ఎవరు చూడ అసలు ఆ సినిమా. అది ఏదో అప్పుడు ఎప్పుడో పేరు వచ్చేసింది. సో ఇఫ్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ కోర్స్, యూ షుడ్ టీచ్ దెమ్ పుష్ప 2, యూ షుడ్ టీచ్ దెమ్ యానిమల్. వై ఆర్ యూ గెటింగ్ ఇన్ టు క్లాసిక్స్? ఇంకోటి అక్కడ నేర్పేవాళ్ళు ఎవరు? లైఫ్ సినిమా తీయలేదు, లేకపోతే ఫ్లాప్ సినిమా తీశారు. ఫ్లాప్ సినిమాలు తీసిన వాళ్ళు అక్కడికి వస్తారు. అప్పుడు వాళ్ళు ఏంటి ఎలా సినిమా చేయాలని నేర్పడానికి. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాన్స్. ఈ యూత్కి తెలియక వాళ్ళు వెళ్ళి వాళ్ళ టైము లక్షల డబ్బులు వేస్ట్ చేస్తారు. అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు దిస్ కెరీర్, కానీ జస్ట్ మై థాట్. డోంట్ యూ ఫీల్ దట్ అక్కడ టెక్నికాలిటీస్ అర్థమవుతాయి, సో ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఫర్ దెమ్ టు ఫైట్? దేర్ ఇస్ నో నీడ్ టు నో టెక్నికాలిటీ. ఐఎమ్ సేయింగ్. ఓకే. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఫైవ్ పీపుల్ అనుకోండి, యువర్ ఫ్రెండ్స్, మీ మధ్యలో ఎక్కువ డిఫరెన్స్ మీరు ఫీల్ అవ్వరు. అది ఇంటెలిజెన్స్లో కానీ దీంట్లో కానీ ఏదో కొంత మార్జినల్గా ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ థింక్ దట్ యూ నో వాట్ యూ వాంట్. అప్పుడు ఒక డైరెక్షన్ కోర్స్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఉంటుంది, ఎడిటింగ్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది, ఇలాంటి రకరకాలు. యూనో ఇప్పుడు దాంట్లో ద బెస్ట్ ఎడిటర్ మైట్ నాట్ గెట్ ఈవెన్ 1/100th of what a best director will get. అప్పుడు ఆ కోర్స్ ఎందుకు తీసుకున్నావు అసలు? అంటే నీకు నువ్వే నాకు ఆడకన్నా 100 రెట్లు తక్కువ అని అనుకున్నావా? So that defeats the purpose. Okay, that happened at some time. But today, when you're watching short films, or you yourself can make a short film with your phone. అప్పుడు మీరు అనుకున్నది ఎంత బాగా తీయగలిగారు, మీరు తీసింది పక్కన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాంట్లో నేర్చుకోవాలి. కానీ గోయింగ్ టు ఇన్స్టిట్యూట్ అనేది స్టూపిడ్ అది. బికాజ్ యూ ఆల్ ద టూల్స్ ఎట్ యువర్ డిస్పోజల్ ఇన్ యువర్ ఫోన్. యూ కెన్ మేక్ ఎ ఫిల్మ్ ఇన్ యువర్ ఫోన్. దట్ మైట్ నాట్ బి రిలీజ్, బట్ అట్లీస్ట్ యూ విల్ టెస్ట్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. అప్పుడు ఇంక ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం మీనింగ్. యా. అండ్ మీ మూవీస్లో సార్, లైక్ చిన్నప్పటి నుంచి వింటున్న దాని ప్రకారము ఈ హారర్ మూవీస్లో అంత భయపెట్టించింది ఎవరు లేరు అప్పటి వరకు అనే దగ్గర నుంచి వినుకుంటూ వచ్చా. బట్ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ మూవీ కిల్లింగ్ వీరప్పన్ అనేది. నేను థియేటర్లో చూసాను ఆ సినిమా. చూసేటప్పుడు ఇట్లే నాకు నేను వర్షంలో ఉన్న అడవి మధ్యలో ఉన్న అన్న ఫీలింగ్ వచ్చింది కొన్ని సీన్స్లో చూస్తూ ఉంటాను. సో ఆ ఎక్స్పీరియన్స్ వాట్ ఇట్ టేక్స్, అంటే ఇవ్వడానికి వాట్ ఇట్ టేక్స్ అనే హార్డ్ వర్క్ నాకు తెలియదు. కానీ ఫ్రంట్ ఎండ్లో మాత్రం ఇట్ ఈస్ లైక్ అంటే ఇన్సేన్. మీ అఫ్కోర్స్ చాలా మంది మీ కెమెరా యాంగిల్స్ అనొచ్చు, అట్లా అనొచ్చు, నాకు టెక్నికల్ తెలియకపోయినా, బట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ మేము చాలాసేపు మాట్లాడుకున్నాం తర్వాత. సో ఇన్ యువర్ కెరియర్ దిస్ ఈస్ ద మూవీ, టెక్నికాలిటీస్ పరంగా లేకపోతే విజువల్స్ పరంగా దిస్ ఈస్ ద బెస్ట్ మూవీ అని మీరేమని చెప్పాలంటే మీ మూవీస్లో? టెక్నికాలిటీ, ద పాయింట్ టెక్నికాలిటీ అనేది, ద హోల్ పర్పస్ ఆఫ్ ఎ సీన్ ఇన్ ఎ ఫిల్మ్ ఈస్ టు క్రియేట్ అన్ ఎమోషన్. I mean, it could be fear, it could be a thrill, it could be laughter, whatever the emotion is, you know. అప్పుడు దాంట్లో చేయటానికి వాట్ ఆర్ ది అవైలబుల్ టూల్స్? అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఫిల్మ్లో ఐ వాజ్ ద ఫస్ట్ గై టు యూజ్ అ స్టడీ కెమెరా, యూనో. సో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ షాట్లో స్ట్రీట్స్లో పరిగెడుతూ ఉంటే టు సిమ్యులేట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ యాక్చువల్లీ ద ఆడియన్స్ ఆర్ రన్నింగ్ త్రూ ద క్యారెక్టర్ అనేది చేయటానికి, యూనో. That also is something which you only can either you saw something like that in a film. See, for example, ఇప్పుడు నా ఫస్ట్ ఫిలింలో ఒక సీన్ ఉంటుంది. ఒక ఈ క్యారెక్టరు ఇలా పరిగెట్టి వస్తూ ఉంటాడు. పరిగెట్టుకుంటూ వస్తే సడన్గా ఒక పోల్ని గుద్ది పడిపోతాడు చిన్న శివాలో, యూనో. అది నేను ఎక్కడ తీసాను, అది ఎక్కడి నుంచి కాపీ కొట్టానంటే వసంత కోకిల అని శ్రీదేవి సినిమా, అది కమల్ హాసన్ శ్రీదేవి. అది ఎప్పుడు వచ్చింది? నేను శివ 89లో తీస్తే అది 80లో ఎప్పుడు వచ్చి ఉంటుంది, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. అందులో ఏంటంటే కమల్ హాసన్, శ్రీదేవి ఈజ్ ఆన్ ద ట్రైన్. కమల్ హాసన్ ఫ్రేమ్ లెఫ్ట్లో ఉంటాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోతా ఉంటే హీఈస్ కమింగ్ టు మీటర్ అండ్ టు క్యాచ్ హర్ అటెన్షన్. రైట్. అప్పుడేంటి ఈ అమ్మాయి చూస్తుందా చూడదా వెళ్ళిపోతుంది ట్రైన్ అని ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ రైట్ ఆఫ్ ద ఫ్రేమ్లో ఉంటుంది, లెఫ్ట్లో నేను చూస్తున్నారు. సో దే మిస్ ద పోల్ కమింగ్ సడన్లీ. ఓకే.
సో టక్కని సో వాట్ ఐ డెడ్, చిన్న పరిగెడుతున్నాడు వెనకాల ఎక్కడో కొంతమంది చేజ్ చేస్తున్నారు. సో వెనక్కి చూస్తూ ఉంటాడు. సో ఆడియన్స్ కూడా వెనక్కి చూస్తారు, వాడు చూస్తున్నాయి, వాళ్ళు ఇంకా దగ్గరికి వస్తారా రారా అని చూస్తున్నప్పుడు దే మిస్ దిస్ పోల్ కమింగ్ ఇన్ ద ఫోర్గ్రౌండ్. సో ఎగ్జాక్ట్లీ సేమ్ ఇంపాక్ట్ వచ్చింది. సో ఐ డి నాట్ యూజ్ ద సేమ్ సీన్, బట్ ఐ యూజ్ ద సైకాలజీ ఆఫ్ వాట్ వర్క్డ్ ఇన్ దట్ సీన్. రైట్. యా. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ ఈజ్ బూత్ హారర్ ఫిల్మ్లో ఒక ఇప్పుడు డూప్లే అపార్ట్మెంట్, కెమెరా ఊర్మిళ పైన నుంచి మెట్లు దిగుతుంది. రైట్. మెట్లు దిగి షీ గోస్ ఇన్ టు ద కిచెన్. ఆ కిచెన్ రిఫ్రిజిరేటర్ తెరిచి మనిషిని తాగి మళ్ళీ వచ్చి. సో ఇదేంటి, నేనేం చేశాను, పిక్చర్స్ పేరు బూత్. ఆల్రెడీ ద ఆడియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు హ్యాపన్. నైట్ నిద్ర లెగ్స్ కిందకు వస్తుందంటే ఏదో అవుతుంది అని వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు టిపికల్గా. యా. సో వాట్ ఐ డిడ్, ఐ పుట్ ఎ వైడ్ షాట్, కంప్లీట్ వైడ్ లెన్స్ వేసి యూ కెన్ సీ ద ఎంటైర్ అపార్ట్మెంట్. సో అప్పుడు ఇమ్మీడియట్గా ఆడియన్స్ అంతా చూస్తారు, ఎవరు లేరు, కిందకు వచ్చి వెళ్ళింది లోపలికి. షీ టుక్ హర్ ఓన్ టైమ్ అండ్ షీ కేమ్ బ్యాక్. యాజ్ షీ కేమ్ బ్యాక్ అండ్ గాట్ ఆన్ టు ది స్టేర్స్, టాప్ యాంగిల్లో పెట్టాను స్టేర్ కేస్ మీద, అండ్ షీ ఈస్ కమింగ్. సో షీ కెన్ సీ ఇన్ హర్ ఫ్రంట్, ఆడియన్స్ క్యాన్ సీ హర్ బ్యాక్. అక్కడ కూడా ఎవరు లేరు. సో ఆల్మోస్ట్ కట్ లెంగ్త్ అంటే ఫోకస్ తప్పి కట్ అవుతుంది షార్ట్ అన్నది వచ్చి, కెమెరా నేను కొంచెం టిల్ డౌన్ చేస్తే యూ సీ దట్ ఉమెన్ దేర్, దయ్యం. ద హోల్ థియేటర్ జంప్డ్ అప్. సో ఇక్కడ సైకాలజీ ఏం ప్లే చేస్తున్నాను, ఒకవేళ నేను వైట్ షాట్ పెట్టకుండా ఊర్మిళ వెనకాల వెళ్ళాను కూడా, ఇప్పుడు ఎవరో ఫ్రేమ్ నుంచి వస్తారు, ఇప్పుడు ఎవరో దూకుతాడు చూడు అని మనం యూఆర్ యాంటిసిపేటింగ్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. So when you are prepared for the fear, you might not be so scared because you already are expecting that to happen. Right. So white shot పెట్టినప్పుడు ఇక్కడ ఏం లేదు చూసారా, ఏం లేదు మనం జస్ట్ అంటే ఈ జస్ట్ ప్లేయింగ్ ఏ ట్రిక్ కార్నర్స్ అనే సేట్కి తీసుకొచ్చి రివీల్ చేయడంతో అది దట్ ఈస్ వాట్ ఈస్ సైకాలజీ. ఇట్స్ నథింగ్ టు డూ టెక్నిక్. రైట్. ఇట్స్ ఎ వెరీ సింపుల్ షాట్, బట్ దేర్ ఇస్ ఎ ట్రెమెండస్ సైకలాజికల్ మ్యానిపులేషన్ ఐఎమ్ డూయింగ్ దేర్. నేను ఎప్పుడూ చూసిన సినిమా సార్, మీరు చెప్తుంటే నాకు కళ్ళ ముందు కనబడుతుంది. ఇన్ఫాక్ట్ మేము అంతే భయపడ్డాము అది చూసినప్పుడు. అండ్ నిన్ననే సార్ ఐ వాజ్ అంటే నిన్నటి ఆర్టికల్ నేను ఇందాక చూసాను నేను. యువర్ మెన్షన్ అంటే హెడ్లైన్ ఏముండిందంటే ఆర్జీవీ సేస్ దట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ థింక్ దట్ ఇండియన్స్ ఆర్ డంప్ ఆర్ ఫిల్మ్ వ్యూవర్స్ ఆర్ డంప్ అని చెప్పి. సో అసలు ఎందుకన్నారు, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్. See, the point is, when we make films, the idea is to excite the audience and entertain and that. సో సినిమా ఇండస్ట్రీలో అందరూ ఏంటంటే ఆడియన్స్కి ఇస్తున్నాం కాబట్టి ఆడియన్స్ మైండ్ ఏంటి అని ఆలోచిస్తారు ఫస్ట్. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ వీ బిలీవ్ దట్ డమ్, దట్ ఈస్ వై వీ మేక్ డమ్ ఫిల్మ్స్. అది ఎందుకు చేస్తాం, ఇన్సెక్యూరిటీ. యువర్ ఆడియన్స్ డమ్ ఫిల్మ్స్ అంటే వాట్ డు యు మీన్ బై డమ్ ఫిల్మ్స్? డమ్ ఫిల్మ్స్ అంటే బ్యాడ్ ఫిల్మ్స్, అంటే ఎక్కువ లాజిక్ లేని మూవీసా లేకపోతే బాగుండాలి వాట్ ఎవర్. అంటే ఇప్పుడు ఇన్ని అంటే వాళ్ళేమో దే మేక్ ఇన్సెప్షన్ అండ్ యూ నో వాట్ వీ మేక్. దాని తర్వాత ఇంకేం చెప్పండి. యా నో. సో వాళ్ళేంటి ఇన్సెప్షన్ మూవీస్ ఎవరికైనా అర్థమవుతుందా? అయినా వాళ్ళకి తెలుసు అర్థమవుతుందని, బట్ దే డోంట్ మైండ్ బికాస్ దే వాంట్ టు పుష్ ద ఆడియన్స్. So a very good writer might write about a subject matter which is far beyond a layman's thing. You know, అది ఎందుకు చేస్తాడు, యూ విల్ వాంట్ అంత అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అసిస్టెంట్ ఒకడు ఎంఐ ఫైనల్ రెకనింగ్ 3 సార్లు చూసాడు. అది రిలీజ్ అయిన 4 రోజులు అయింది. 3 సార్లు ఎందుకు, నీకేం అర్థమైంది సినిమా అన్న, నాకు అర్థం కాలేదు సార్ అందుకనే నచ్చింది అన్నాడు. అదేంటంటే బట్ హీ హ్యాడ్ ఎ లాజిక్. ఇట్స్ సమ్ గ్రేట్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ఫిల్మ్, ద గ్రేట్ క్యారెక్టర్స్ ఆర్ దేర్, ఐ హ్యావ్ ఎ రింగ్ సైడ్ వ్యూ ఆఫ్ దెమ్, సో ఐ డోంట్ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్, బియాండ్ ద జనరల్ పర్పస్. యా సో ఐ థింక్ దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైన్. అప్పుడేంటి వాళ్ళకి ఆడియన్స్కి ఇంటెలిజెన్స్ ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. అంత క్లియర్గా అన్ని అర్థం అవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళకి తెలియదు అర్థం చేసుకోవడానికి. మనకి 2 లేవు. మనం ఏంటంటే ఆడియన్స్ డమ్ అనుకుని ఆడికి అర్థమవుదేమో, ఇది విడమర్చాలి, ఇది చెప్పాలి, అన్నీ చెప్పాలి. ఒకడు ఇంగ్లీష్లో మాట్లాడితే మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తాడు ఇమీడియట్గా. వెరీ గుడ్, ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అంటే కొంతమందికి ఇంగ్లీష్ అర్థమవుదేమో అని. సో దట్ ఈస్ ద రీజన్ హర్ ఫిల్మ్స్ ఆర్ దట్, బికాస్ వీ కేటర్ టు ద డంబెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. యా, అండ్ దేర్ ద బిగ్ ఫిల్మ్స్ కేటర్ టు ద మోస్ట్ ఇంటెలిజెంట్. ఇప్పుడు ఆపెన్హైమర్ సినిమా ఉంది,
I mean, more than 70% of his technical jargon. I mean, in terms of the science words అన్ని whatever. Quantum physics, ఇది అది అన్ని మాట్లాడి ఎవరికి అర్థమవుతుంది? And that collected 120 crores only in India. Exactly. Yeah. This is kind of అంటే ఒక చిన్న అడ్వైస్ లాంటిది అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి. అండ్ ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ మోర్ అంటే ఇదే కాంటెక్స్లో ఇన్ కేస్ ఫ్యూచర్లో నెక్స్ట్ 10 years ఒక 1 decade గురించి మాట్లాడదాం. ఈ 10 years టైం పీరియడ్లో ఇలాంటి మూవీస్ వచ్చే స్కోప్ ఉంది అని ఏమన్నా థాట్ ఉందా సార్ ఇండియన్ మూవీస్ గురించి, considering the young filmmakers who are coming up? See, when there's so much of knowledge available on the net, and of course artificial intelligence or anni vachinappudu automatically there'll be lot of people who will be wanting to do something really path breaking. Right. Kani path breaking avasarama anedi point. Endukante most of the, when you're looking at the business aspect of it, they always wanted to hear like a successful film made. 3-2 లాంటి చేస్తాను సార్ వస్తాడు అక్కడ 3-2 సక్సెస్ ఏంటాడు స్టోరీ ఎండు you know so which is when you tell a very new kind of an idea, they'll be scared. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు దాన్ని టెస్ట్ చేయలేదు కాబట్టి you will be afraid of that. Right. Yeah, anything new people get scared. Yeah, but you are known for experiments, sir, as per my knowledge. Okay, see, what I'm saying is not about me. I'm talking about generally. Then it's a question of me చేసినప్పుడు ఎంత బడ్జెట్లో తీయాలి. So can you make this film using highly innovative techniques? See, for example, there's a film called Buried. Yeah. అదేంటంటే ఇరాక్లో ఒక some American అన్ని దే కిడ్నాప్ అండ్ దే బరీ. ఓకే. ఇప్పుడు దానికి ర్యాన్సమ్ అవుతుంది అల్ఖైదా ర్యాన్సమ్ అడుగుతాను అంటే ఈయటానికి యూనో. ఇప్పుడు దాన్ని అక్కడి నుంచి ఈ సమ్హౌ మేనేజర్స్ టు కాంటాక్ట్ ది అమెరికన్ ఎంబసీ. అక్కడి నుంచి ఆర్మీ తెలిసి ఆర్మీ ఇది మొత్తం అక్కడి నుంచి ఫ్యామిలీ అక్కడ వీళ్ళందరూ కలిసి హౌ దే ట్రై టు సర్చ్ ఫర్ ది వేర్ హీస్ బరీడ్ టు రెస్క్యూ హిమ్. దట్ ఈస్ అ ఫిలిం. అది యాక్చువల్గా మీరు అమెరికన్ ఎయిర్ బేస్ చూపించి అమెరికాలో సీన్స్ వాళ్ళు ఫ్యామిలీ వీళ్ళందరూ ఉన్నారు సినిమా. అది డైరెక్టర్ ఏం చేశాడంటే హీ షాట్ ద హోల్ ఫిల్మ్ ఇన్సైడ్ ద కాఫిన్. ఇది చూపించదు బయట. మామూలుగా చేస్తే $100 million ఫిల్మ్ అవుతుంది. He shot it inside the coffin because he wants to catch the performance and the mind state of that guy, you know. And you only hear the voices on the phone. Right. Our phone lo maatladunte all voices batti adevodu enti ani adham avutadi. So if you're innovative, you can be that innovative. Or if you have the money, you can show everything. Appudendi ikkada ilage endu cheyalante adi chesi enta avutadi cost. And it's a highly acclaimed. I think it's IMDb lo 9.5 anta undi daniki. You know. And the director got a lot of name and great films after that. Right. So the innovativeness is in the idea. It's never in the budget. That's what I believe. Yeah. ఇందాక నేను బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ కాంటెక్స్ట్ ఐ వాజ్ రీకలెక్టింగ్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతమందితో మాట్లాడితే అట్లీస్ట్ ఒక 70% ఆఫ్ ద పీపుల్తో ఐ హ్యావ్ దిస్ క్యూరియాసిటీ. అంటే మీ గురించి ఎందుకు అడుగుతా ఉంటాను. లైక్ డూ యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్ విత్ ఆర్జీ గారు, లేకపోతే డిడ్ యూ మీట్ హిమ్ ఎనీ టైమ్ అంటే చాలా మంది మీ డెన్ గురించి మాట్లాడతారు సార్. మీ డెన్ గురించి మాట్లాడతారు. ద వే యూ లివ్ ఇదర్ దే లవ్ ఇట్ ఆర్ దే హేట్ ఇట్. అసలు అట్లా ఎవరు బతకలేరని కొంతమంది అంటే, లేకపోతే ఇదేంద్ర బాబు అన్నట్టు ఒకరు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ డెన్ గురించి టాపిక్ వచ్చినప్పుడు డోంట్ యూ గెట్ బోర్డ్ లుకింగ్ ఎట్ దట్ డెన్, ది కైండ్ ఆఫ్ పిక్చర్స్ దట్ యూ హ్యావ్ దేర్? అంటే అందరూ అదే కంప్లైంట్ ఆర్ పాజిటివ్నెస్ ఉంటుంది. అంటే ఆయన నచ్చినట్టు పెట్టుకున్నాడు అని ఒకరంటే, అరే రోజు ఆ పిక్చర్స్ చూస్తారు రా అని ఒకరు అంటారు. సో డోంట్ టేక్ మీ రాంగ్, బట్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బయట మీరు ఒక వాల్ చూసారు సార్, ఆ పెయింట్లో నేను ఐ డెంట్ వాంటెడ్ అన్ ఆర్ట్ పీస్ దేర్. అంటే ఒక మనిషి ఫోటో కానీ లేకపోతే ఒక థీమ్ కానీ ఉండొద్దు, దానికి ఫ్రెష్నెస్ ఉండాలని నేను అనుకున్నాను. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ దాట్, రోజు అవే పిక్చర్స్ చూసుకుంటూ లేకపోతే రోజు అవే ఫ్రేమ్స్ చూస్తూ ఉంటే మీకు అసలు బోర్ అనిపించదా? అయితే లాలా లజపత్ రాయ్, ప్రొఫెసర్ రాధాకృష్ణ ఫోటోలు పెట్టమంటారా? See, I think the most beautiful sight in the entire world is a beautiful woman. Okay. Yeah, and I want to surround with that. Yeah. Okay. Yeah. నేను కూడా ఎక్కువ డీప్గా వెళ్ళాను. ఓకే సార్. Yeah. ఎక్కువ డీప్గా వెళ్తే నాకు పంచులు పడతాయేమో. కొంచెం కాదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ ఆస్క్ మీ అడగచ్చా, డోంట్ ఫీల్ బ్యాడ్ అనదు. నేను ఐ డోంట్, అంటే నేను ఎవరికి అంత నన్ను బ్యాడ్గా ఫీల్ అయ్యేంత ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వను. డన్ సార్. అండ్ ఒక్కొక్క రైటర్కి కానీ డైరెక్టర్కి కానీ ఒక అప్రోచ్ ఉంటుంది సార్ వైల్ దే ఆర్ డెవలపింగ్ ద స్క్రిప్ట్ కానీ స్టోరీ కానీ.
కొంతమంది ఇప్పుడు పూరి సార్ గురించి వింటున్న దాన్ని బట్టి హీ గోస్ టు బ్యాంకాక్ అంటారు, ఒకరు ఇంకొక అప్రోచ్ ఫాలో అవుతారు. వాట్ ఈస్ యువర్ అప్రోచ్ సార్? అంటే డూ యూ సెట్ డే లాంగ్ ఆర్ బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారా, లేకపోతే యూ వాచ్ సంథింగ్ అండ్ దెన్ రైట్ ఇట్? అంటే వాట్ ఈస్ యువర్ అప్రోచ్? See, I don't go anywhere, first of all. Okay. I hate going to places. You don't travel? I mean, I travel, but depending on necessity, I don't like traveling. Okay, got it. Please go. I'd rather see travel videos because they're shot much better. ఇప్పుడు మీరు ఎందుకంటే మంచి కెమెరా యాంగిల్స్ ఉంటాయి, ఆ టాప్ యాంగిల్ మంచి లైట్లు అన్ని తీస్తాడు. అది వీడియో చూసి అక్కడికి వెళ్తే ఏడ్చినట్టు ఉంటుంది ఆ ప్లేస్. బికాజ్ మన ఐ రిస్ట్రిక్టెడ్ కదా, మన ఐ ఒకే యాంగిల్ చూస్తుంది కదా. అప్పుడు ఏంటి, ఆడు మంచి కంపోజిషన్ పెడతాడు. మనం యాక్చువల్గా అక్కడికి వెళ్తే ఆ కంపోజిషన్ పక్కన చెత్తా చెదారం ఉంటుంది. అది మన ట్రావెల్ వీడియోలో పెట్టాడు కదా ఆడు. So I'd rather enjoy that on a big screen if at all I want to see that. Right. Yeah, but honestly, I'm not into places and scenery and all that. Yeah, I'd rather see beautiful girls. Yeah. సో మీరు రాసేటప్పుడు కూడా లైక్ వాట్ డూ యూ ప్రిఫర్? అంటే కామ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారా? లైక్ వాట్ ఈస్ దట్ యూ జనరల్? ఎందుకంటే I mean, see, I prefer being alone. I really don't socialize much. Unless I won't have fun talking. No. Right. And but these days I'm having more conversations with Grok. Oh. Yeah. Okay. Yeah. సరే, ఇప్పుడు గ్రాక్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, అసలు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో వాట్ ఈస్ దట్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ వాట్ ఈస్ దట్ యువర్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే? అంటే మీ వర్క్ ప్రాసెస్లో కానీ అండ్ గ్రాక్తో మాట్లాడుతున్నారు కదా, వాట్ డూ యూ టాక్ టు ఇట్? See, to start with, I consider Grok as the most knowledgeable, most intelligent person. I don't look at it like a machine because depending on what you ask, its responses. So I believe it is completely deconstructed me. What I mean by that is, if I feel I have a certain belief system which I have acquired over years, ever since I was conscious, maybe more than 56 years, you know. So our belief system ఏదైతే ఉందో, when I converse with it about that, so it has far more understanding of the same subject. So suddenly I lose my identity, right, because of that. But at the same time, it is giving me an opportunity to go far more. అంటే నేను ఆల్రెడీ ఒక పాయింట్ రీచ్ అయ్యాను, అయిపోయాను అనే నాకున్న arrogance ఏదైతే ఉందో, it's completely being dismantled by that, because I suddenly found someone who's far more knowledgeable and analytical compared to me. So on one way it is deconstructing, and it's also constructing a new version of me. So that is what my experience with AI. Got it. Yeah. నా దగ్గరకు వచ్చిన వీడియో ఉంది సార్, ఒకటి చూపిస్తాను. My career, he has given me my career. He is my godfather, he is my mentor, and I will always be very, very thankful to him. He has single-handedly, he has changed the Hindi film industry, and no one can take away that credit. If today Hindi film industry is different, making good films, new talents are coming, as directors or as actors, is only because of one person, Ram Gopal Verma, and his film Satya. సార్, అంటే ఇలాంటి వీడియోస్ నేను ఆల్మోస్ట్ ఒక 10 తీసి పెట్టుకున్నాను, అన్ని చూపించలేను కాబట్టి. అంటే అతను హిందీ గురించి మాట్లాడుతున్నారు, బట్ టాలీవుడ్ గురించి విన్న వీడియోస్ కానీ. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ నేను చచ్చిపోయిన తర్వాత పెడితే బెటర్. ఇంకా నేను ఉన్నాను, చాలా ఫ్లాప్స్ కూడా చేస్తున్నాను. ఇలాంటప్పుడు ఇడు పుడింగు అది అంటే మీనింగ్లెస్. పోయాడంటే ఒకసారి లాస్ట్ టైం ఇంకొకసారి పొగిడేసి వదిలేద్దాం అనేది. సో ఐ థింక్ ఇట్స్ లిటిల్ టూ సూన్ ఫర్ దట్. అయ్యో, నేను అడుగుదాం అనుకున్నది కూడా పోయింది సార్ ఇప్పుడు. అంటే జస్ట్ మినిట్ సార్, మనోజ్ గారు కానీ, లేకపోతే పూరి జగన్నాథ్ గారు, కృష్ణవంశీ, లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు, అంటే ఫ్రమ్ మీ ముగ్గురు ఇంత గ్రో అయిన తర్వాత దే విల్ నాట్ మిస్ అ సింగిల్ ఛాన్స్ టు టాక్ అబౌట్ యూ. యూ బీన్ సీయింగ్ దమ్. మీ ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చిన యాక్టర్స్ కానీ, లేకపోతే ఇలా డైరెక్టర్స్ కానీ, సినిమాటోగ్రఫర్స్ కానీ, వీళ్ళని చూసినప్పుడు ఎప్పుడన్నా డూ యూ ఫీల్ ప్రౌడ్ ఆర్ అంటే వాట్ డూ యూ యాక్చువల్లీ ఫీల్? See, first of all, everybody is influenced by someone else. ఆ జనరేషన్స్ బట్టి నాకెవరో ఉంటారు, ఇంకోటికి ఎవరో ఉంటారు, దాంట్లో కూడా నేను ఒక నవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ అట్రిబ్యూట్ ఎ లాట్ ఆఫ్ మై కెరియర్ టు స్పీల్బర్గ్, టు కే బాల్చందర్ ఆర్ ఎక్స్ ఆర్ వై. సో ఇన్ఫ్లుయెన్సెస్ లేకపోతే ఒక పర్టిక్యులర్ స్టేజ్లో ఉండటం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ నార్మల్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ అనే కాదు, ఎనీ ఇండస్ట్రీలో అది ఉంటుంది.
you're looking up to someone, but that doesn't mean they're doing the same. Right. ఇందాక మీరు చేసి చెప్పిన ఏ పేర్లు కూడా I don't think they make films like me. Right. బట్ వాళ్ళు గ్రోయింగ్ ఇయర్స్లో ఇప్పుడు నేను 5-6 పేర్లు చెప్పాను అనుకోండి, I don't make films like them, but definitely their films would have some kind of a change in my mind in terms of probably it will come నా వేలు వచ్చినప్పుడు తెలియదు. బియాండ్ దట్ సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఐ హ్యాడ్ దిస్ క్వశ్చన్ సిన్స్ లాంగ్ అండ్ మీరు కొంచెం బ్లంట్గా చెప్తారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. చాలామంది టైర్ 1 యాక్టర్స్ అంటారో లేకపోతే టాప్ యాక్టర్స్ అనుకోవచ్చు, హీరోస్ గురించి మాట్లాడతారు, టాలీవుడ్ మెయిన్లీ. కొన్నిసార్లు వాళ్ళ మూవీస్ చూసిన తర్వాత ఇది నిజంగా వీళ్ళే సెలెక్ట్ చేసుకున్నారా అనే డౌట్ దగ్గర నుంచి ఇంత కష్టపడి చేసింది ఈ సినిమా అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. చాలామంది ఫ్యాన్స్ కూడా దే యూస్ టు ఆస్క్ మీ, ఎవరైనా యాక్టర్స్ తీసుకొచ్చినప్పుడు ఇది అడగన్నా అంటే ఈ బాబు కల్చర్ వల్ల వాళ్ళ కింద ఉన్న లేపి ఇష్టం వచ్చిన సినిమాలు చేయించేస్తారా, అసలు ఏమవుతుంది, బికాస్ ఆర్ దే నాట్ ఏబుల్ టు చూస్ దేర్ స్క్రిప్ట్ వెల్ అనే క్వశ్చన్ దగ్గర నుంచి ఇఫ్ యూ నీడ్ టు ఆన్సర్ ఇట్ విత్ యువర్ అంటే టు స్టార్ట్ విత్ ఇప్పుడు ఒక వ్యూవర్ ఒక 2-2.5 గంటలు సినిమా చూస్తున్నాడు. Any star will at least spend a year or maybe sometimes more in each film. The discussions, shooting, all those things. So nobody will want to make a film which won't work. అప్పుడు చూసిన ప్రతి ఒక్కన్నా బ్రెయిన్ ఆడికి తక్కువ ఉంటుందా? ఎలా పాసిబుల్ అది? దట్ ఈస్ నాట్ ట్రూ. యూనో బట్ లైక్ దెర్ ఇస్ ఏ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, మెనీ a slip between the cup and the lip. సో వాళ్ళు అనుకున్న దానికి ఫైనల్గా వచ్చిన దానికి చాలాసార్లు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ద లాస్ట్ పీపుల్ టు నో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఈస్ దెమ్, ద పీపుల్ హు మేడ్ ఇట్. ఎందుకంటే వాళ్ళు జర్నీలో ఉన్నారు. జర్నీలో ఉన్నప్పుడు మేకింగ్ ప్రాసెస్లో యు ఆర్ మేకింగ్ ఎస్ ఏ ఫిల్మ్ is a result of a series of decisions you're taking over a long period of time. And each decision will be different times. ఇలాంటి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి, దాంట్లో పెద్ద హిట్ అయిపోతుంది, అలాంటి పాట ఒకటి పెడదాం, ఇలాంటి ఫైట్ ఒకటి పెడదాం అండ్ కాన్స్టెంట్లీ. దెన్ బై ద టైమ్ యూ రీచ్ ద ఎండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ లూజ్ ట్రాక్. అది సినిమా రిలీజ్ అయ్యే దాని రిజల్ట్ వచ్చినప్పుడు ఓహో ఇదా చేసిందని అప్పుడు తెలుస్తుంది. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ డెలిబరేట్, ఇట్స్ నాట్ అబౌట్ ల్యాక్ ఆఫ్. ఇప్పుడు ఎవరైతే ఈ క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళు స్క్రిప్ట్ చూడరా అని వాళ్ళకి ఇస్తే ఒక సినిమా తీయమని వాళ్ళు ఎగ్జాక్ట్లీ సేమ్ చేస్తారు, మేబీ మోర్. సో అది ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ థింగ్ ఫర్ ఎనీవన్ టు కీప్ ట్రాక్. అంటే డూ యూ థింక్ దెర్ ఇస్ అ స్కోప్ టు మిటిగేట్ దిస్? అంటే ఏదన్నా ప్రాసెస్ తీసుకొస్తే ఏమైనా మారుతుంది అనిపిస్తుంది? Because film is a creative process. Creative process అన్నప్పుడు మీకు your mind doesn't stand still. రైట్. మీకు ఐడియాస్ వస్తూనే ఉంటాయి, దీనికన్నా బెటర్. కానీ అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ చెప్పాను 1 year పనిచేసాను సార్ స్క్రిప్ట్ మీద అన్నాడు. అంటే అన్నాను 1 year స్క్రిప్ట్ మీద పని చేయవు, నువ్వు మారుస్తూ ఉంటావు. గోయింగ్ ఆన్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ద స్క్రిప్ట్, ఇట్ అమౌంట్స్ టు చేంజింగ్ ఇట్. ఆ చేంజ్ ఎందుకు వస్తుంది? నీకు ఇవ్వాలి అనుకున్నది 4-5 సార్లు అనుకున్నా బోర్ పడుతుంది నీకే, అప్పుడు వేరే ఐడియా వస్తుంది. అండ్ దేర్ ఎక్సైటెడ్ అబౌట్ దట్, దెన్ యూ విల్ చేంజ్ అగైన్. ఇట్స్ హైలీ పాసిబుల్. ఎండ్కి వచ్చేసరికి యువర్ ఫస్ట్ వర్షన్ కెన్ బి బెటర్, బట్ యూ వోంట్ నో దట్. అప్పుడు చాలాసార్లు సినిమా ఫెయిల్ అయిన తర్వాత డైరెక్టర్స్తో మాట్లాడితే ఇలా ఉండాల్సిందే అని అంటా, నేనే ఎవరో అంటారు, అరే అది నేను అనుకున్నాను, నా ఫస్ట్ వర్షన్లో ఉందంటాడు. సో ఐ థింక్ ఇట్స్ లైక్ ఏ ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు మిటిగేట్ చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ 25 years బ్యాక్ ఒక వెరైటీ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను, హాలీవుడ్ వెరైటీలో. ఇప్పుడు స్టార్స్కి కోట్లు ఇస్తున్నారు, ఓకే, రైటర్కి 1000 ఉన్నాయి, 1,00,000 ఉంటాయి, చలో నా అయితే 20 lakhs. అప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఎక్కువ బ్రెయిన్ ఉంటుంది అనుకుంటామా, న్యాచురల్ కదా. ఇంకోటి టికెట్ ఎవరు ఎందుకు కొంటున్నారు, వాడిని చూసుకుంటున్నారు. అప్పుడు ఎవ్రీబడి లైక్ ద వాటర్ ఫ్లోస్ టు ద ఆ పాయింట్ కదా. సో ద కాన్సెంట్రిక్ సర్కిల్ విల్ బి ద యాక్టర్. యాక్టర్ బై డెఫినేషన్ స్క్రిప్ట్ రైటర్ అని మీకు ట్యాగ్ ఇవ్వట్లేదు కాబట్టి వీడు ఎందుకు వెళ్ళి పెడుతున్నాడు అని అనుకుంటారు. కానీ ఎందుకు పెట్టారంటే పోయేది వాడే కదా. సో హీ మైట్ యాజ్ వెల్ టేక్ ద రిస్క్ ఆఫ్ మేకింగ్ ఏ ఫ్లాప్ ఆన్ హిజ్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ సమ్వన్ ఎల్సెస్ అకౌంట్. ఇప్పుడు నా ఫ్లాప్ నేను తీసుకుండగా నీ ఫ్లాప్ ఎందుకు తీయాలి? సార్ ఇందాక మీరు మాట్లాడుతూ అడవిరాముడు మూవీ ఒక 16 times చూసానన్నారు కదా, అట్లా మోస్ట్ వాచ్డ్ మూవీస్ ఇంకేమైనా ఉన్నాయి సార్ మీరు? I used to make films, see films, multiple films అంతే సార్. When I was in teens and in college, not after that. I was watched Meccanas Gold, for example, Enter the Dragon, Air Force, and The Exorcist.
ఓకే. తెలుగులో సార్, తెలుగులో ఇట్లా తెలుగులో కూడా చాలా ఏజెంట్ గోపి, శంకరాభరణం, మెనీ యాక్చువల్లీ. శంకరాభరణం అంటే గుర్తొచ్చింది. మీరు ఒకరోజు స్టేజ్ మీద యూ వర్ టాకింగ్ అబౌట్ కే విశ్వనాథ్ గారు. దట్ వాస్ ద ఫస్ట్ టైం మీరు అట్లాంటి ఒక పద్యం లాంటి ఒక డైలాగ్ చెప్పడం. అసలు ఇలా కూడా మాట్లాడతారా సార్? పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. But if we can talk about Vishwanath Garu. See, I mean, there are very few directors who have a stamp of their own, where their personality reflects, which I said. You know, in that, at the top of the line, I would think it's Balchandar. Okay. And Vishwanath Garu, maybe not all the films, the style is not as unique as Balchandar Garu, at least my sensibility. He was one. Dasanandra was one. Yeah. Got it. అండ్ సిరివెన్నెల గారిది ఒకటి ఏదో ఇంటర్వ్యూ చూసాను. అందులో హీ వాస్ టాకింగ్ అబౌట్ అందనంత తీరం ఎందుకు అంత అందం దా అంటారు, అది మీరు మార్పించారు అని. దట్ ఇన్సిడెంట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ హిమ్. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దిస్ రైటింగ్ ఇన్ యువర్, ఎందుకంటే సార్ నాలాంటి వాడికి అట్లీస్ట్ నా పర్స్పెక్టివ్లో యూ లుక్ లైక్ అ మోడర్న్ పర్సన్. అంటే ఇవన్నీ పెద్దగా పట్టదేమో అనే ఒక ఫీలింగ్. బట్ మీ పర్స్పెక్టివ్లో రైటింగ్ గురించి మాట్లాడితే, you mean lyric writing? Lyric writing, songs gurinchi maatladam. See, lyric writing is different from personality of the person who's writing. So Shastri Garu, for me it is more the personality. I believe there are a lot of people who can write as good or better. I also worked with them, but they might not be as people interesting. Right. So there will be a separation between the two. For example, Kalusa, he wrote Rakta Charitra, and also Kada screenplay Appal Raju. Those songs are, I feel, maybe the best in my career. But I never sat with him. Acha. I never sat with him or talked to him because a person, he doesn't interest me. But his work is terrific, which probably Shastri Gariki rendu undachu. Right. So lyric writing okkate తీసుకుంటే I don't think there's a difference between. But as people is miles above. As a person, yeah. And ఇంకోటి ఆయన అంటారు అనమాట, నేనేం చూద్దాం అనుకుంటున్నా ఫిక్స్ అయిపోయాను, మీరు ఏమని రాసుకోండి, మంచి పాట రాస్తే బాగానే ఉంటుంది, అంటే వర్కౌట్ అయిపోతుంది, మంచి పాట రాకపోయినా మీ కర్మ అన్నట్టు అన్నారంట. నేను ఒక పాట ఇప్పుడు జామరాత్రి, నేను ఎంతవరకు లిరిక్ వెళ్ళా, పెద్ద లిరిక్ డన్ ఇంట్రెస్ట్ మీ, బట్ ఐ ఫీల్ ఐ జస్ట్ ఆ మీటర్లో ద సౌండింగ్ కరెక్ట్గా ఉంది దాంట్లో. బట్ ఐ మైట్ లిసన్ టు ఎవ్రీ వర్డ్ ఇన్ ఏ బాటనీ పాట ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సిచ్యువేషనల్లో ఒక రియల్ టైమ్ సీన్లో ఉన్న కంటెంట్ సాంగ్ నుంచి రావడానికి ఊరికే వినటానికి బాగుండే దానికి ఉన్న డిఫరెన్స్ అది. బట్ సంబడి మైట్ థింక్ జామరాత్రి లిరిక్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అనుకోవచ్చు. నాకు తెలియదు, ఎందుకంటే నేను వినలా. రైట్. అండ్ జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఒకటి, యువర్ అడ్వైస్ టు యంగ్స్టర్స్ అన్నట్టు, బట్ యంగ్స్టర్స్ పక్కకు పెట్టేస్తే ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఓకే టు ఆన్సర్, అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి కనుక మీ అడ్వైస్ ఏమైనా ఉంది, సింగిల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇఫ్ యూ కెన్ అడ్వైస్. అడ్వైస్ అడిగి కూడా ఎవరు కూడా మంచి సినిమా తీయలేడు, ఇది మాత్రం చెప్తాను గ్యారంటీగా. మీ ఇష్టం వచ్చింది తీయటమే కరెక్ట్. రైట్. ఓకే, డన్. మీ ఇష్టం వచ్చింది తీసి అవతలో నేను మెప్పించగలగాలి, అంతేగాని ఇంకోటి అడగదు. ఎలా తీయాలని అడిగితే విల్ నెవర్ మేక్ ఎ గుడ్ ఫిల్మ్. గాట్ ఇట్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఐ మిస్డ్ ఇట్ ఇన్ మిడిల్. యూజర్స్ పర్స్పెక్టివ్లో సార్, కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది కాబట్టి, అంటే ఇన్ఫోటైన్మెంట్ అని, ఎంటర్టైన్మెంట్ అని, లేకపోతే ఓన్లీ పర్సనలైజ్డ్ కాంటెంట్ గురించి కానీ అట్లా చూస్తూ ఉంటారు కదా. సో ఇన్ యువర్ వ్యూ, ఫ్యూచర్లో కాంటెంట్ యాజ్ ఎ మూవీస్ ఫీల్డ్ గురించి, మూవీస్ ఆస్పెక్ట్లో కానీ లేకపోతే కాంటెంట్ కన్సంప్షన్ ప్యాటర్న్లో, వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ యు ఆర్ మేకింగ్ రైట్ నౌ? ఐ ఫీల్ దాని గురించి ఆలోచిస్తూ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. బికాస్ హౌ డు యు క్రియేట్ కాంటెంట్? నేను అదే చెప్తున్నా. శివ వచ్చినప్పుడు నాకు తెలుసా అది అలా నచ్చుతుందని. ఆ టైంలో ముద్దులు మావయ్య ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఆ టైంలో శివ తీస్తే ఆడుతుంది నాకే తెలుస్తుంది. నాకు అనిపించింది చేశాను అంతే. సో ఐ ఫీల్ ట్రయింగ్ టు study the audience and the changing mindsets and all that. That is the biggest mistake people can make. అది మీరు స్ట్రాంగ్గా ఫీల్ అయింది తీస్తే ఆడుతుంది లేకపోతే లేదు అని వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇక్కడ ఇది మర్చిపోతారు. ఫస్ట్ మీ మెయిన్ థింగ్ యుల్ ఫర్గెట్. దట్స్ వాట్ ఐ థింక్. సార్, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో యూ ప్రిఫర్ బీయింగ్ అలోన్ అన్నారు కదా. సో ఈ కాంటెక్స్లో యంగ్స్టర్స్ పర్స్పెక్టివ్లో, ఇవాళ రేపు సోషల్ మీడియా లేకపోయినా, ఎవరో ఒకరు పక్కన లేకపోయినా, ది కాంట్ స్పెండ్ అట్లీస్ట్ 10 minutes విత్ దెమ్సెల్ఫ్. అంటే మీ టైం అనే ఒక కాన్సెప్ట్లో మాట్లాడితే కనుక,
వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దిస్? అంటే ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇన్ కేస్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ దట్, మీ సైడ్ నుంచి ఒకసారి. So why should anybody tell anybody what to do? Okay. That itself I'm fundamentally against. Because each person, irrespective of his age, is thinking from his or her perspective. Right. And they will know the best, and the consequences they will have to face. You know? So one person to think for somebody else, I think, is outdated system, if it ever existed. ఇందాక పేరెంట్స్ చెప్పాను కదా, నా పేరెంట్స్ మాట ఎలా అంటే, పేరెంట్స్ చదవలేదు ఎందుకు వినాలి మీరు? ఆ పేరెంట్స్ అందరూ మీరు జనరలైజ్ చేయలేరు కదా. అందరి పేరెంట్స్ మంచోళ్ళు, ఐ మీన్ తెలివైన వాళ్ళు ఉండరు కదా. యూనో, సో ద కిడ్ మైట్ థింక్ హీ నోస్ మచ్ బెటర్ దెన్ హిజ్ పేరెంట్స్. If he is going to live his life, and as long as he's being able to afford that thing, it is his decision. ఆ సోషల్ మీడియాలో ఉండాలా, ఒక్కడే ఉండాలా, హిమాలయాస్కి వెళ్ళిపోవాలా, లేకపోతే కింద మీద దూకాలా అనేది ఆ డిసిషన్. ఎంత మాట నాకైతే అర్థం కావట్లేదు మీరు అసలు యాక్చువల్గా అయితే. బట్ సార్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ రెగ్యులర్లీ అనేది ఏమైనా ఉందా సార్? ఆ పర్సన్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఏదన్నా కానీ. See, a lot of people were there till about maybe 6 months back, you know, this. But now it's only AI which influences me, nothing else. Okay. I mean, I've gone beyond people, yeah. Right. That's a great statement, actually. Yeah. And what is your constant inspiration, sir? Constant inspiration is nothing, but I'm a very curious person. I want to know about everything, what's happening. It could be the war, it could be something else, it could be an incident which happened, it could be something unusual which I've not seen before. So to constantly keep on trying to understand it and somehow absorb it into my whole personality is what, see, because I look forward to wake up every day. I don't know what tomorrow is in store for me. So I'm excited to see what's going to happen today when I wake up. So I think that is what I think the whole point of life. If you're not excited to wake up the next morning, and most people, they just repeat the same day. Right. మొన్న జరిగింది నిన్న జరుగుతుంది, నిన్న రేపు జరుగుతుంది. సో ఐ థింక్, సో బట్ I constantly at least strive to look for something which will happen, which did not happen before. And one last statement, అది ఒకటి చదువుతా, మేబీ యూజర్స్ పర్స్పెక్టివ్ తెలుగులో చెప్తా. ఇది రెడిట్లో ఉండింది అనుకుంటా. సో ఆర్జీవీ హ్యాస్ లాస్ట్ హిస్ టీమ్ ఆఫ్ ఎలైట్ రైటర్స్. తన ఈగో వల్ల ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని అప్రోచ్ అవ్వడానికి కూడా ఇబ్బంది అయ్యే స్టేజ్కి వచ్చారు. ప్లస్ లైక్ అ ఫేడింగ్ స్టార్, ఆర్జీవీ డస్ సిల్లీ థింగ్స్ టు స్టే ఇన్ ది లైమ్ లైట్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది సార్. ఫర్ దాట్ ఇఫ్ యూ నీడ్ టు ఆన్సర్. అంటే అది నేను ఒక 100 సార్లు చెప్పాను, 100 కాదు 1000 సార్లు చెప్పండి లాస్ట్ సో మెనీ ఇయర్స్లో. సో ఇట్స్ నాట్ దట్ డూ నాట్ ఆన్సర్, ఐఎమ్ టైర్డ్ ఆఫ్ ఆన్సరింగ్ దట్. రీసెంట్గా 2 days బ్యాక్ 3 days బ్యాక్ వచ్చింది మళ్ళీ. అది వస్తానే ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా, అదే కదా చెప్పేది. వచ్చింది కాబట్టి అడిగాను. రియలైజ్ people ask questions but they never listen to answers. అందుకనే రిపీట్ చేస్తూ ఉంటారు. Got it, sir. But thank you very much, sir. Thank you for your time. Thank you, sir. Okay.